ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. వరాహ రామ నరసింహ రమాది కాంతా క్రీడా విలోల విధిశూలి సురప్రవంద్య వరాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధి శూలి శూల ప్రవన్య హంసాత్మకం పరమహంస విహారలీలం హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామి నృసింహः సకలం నృసింహః. లక్ష్మీ నృసింహ స్తోత్రంలో ఈ శ్లోకాలను ఈ పూట మననం చేయాలి. చివరికి వస్తోంది స్తోత్రం. మొదట్లో ఎట్లా మొదలుపెట్టారు శంకరాచార్యుల వారు, ఒక జిజ్ఞాసు సాధకుడి యొక్క ఆర్తిని, సంసార పీడను అనుభవిస్తున్న జీవస్థితిని చాలా చాలా ఏకరువు పెట్టి చెప్పినట్లుగా చెప్పారు. లోతైన దర్శనంతో చెప్పారు అన్నారు. అంతటి లోతైన దర్శనం ఉంటే తప్ప బయటపడడు. అసలు మనిషి పడకపోవటానికి కారణం ఏమిటంటే వాడికి బంధంలో ఉన్నాడని తెలియకపోవటం మాత్రమే. తెలిస్తే క్షణాల్లో బయటపడతాడు. దీనికి నిన్న ఒక ఉదంతము ఏమిటంటే, నిన్న జరిగింది. ఒక కిటికీ ఉంది, యూపీవీసీ స్లైడింగ్ కిటికీ. ఆ స్లైడింగ్ కిటికీలో ఒకవైపు మెష్ ఉంది, ఒకవైపు అద్దం ఉంది. మెష్ ఉన్నది ఇట్లా తెరవటానికి రాదు, ఫిక్స్డ్ మెష్. 5వ అంతస్తు కాబట్టి ఏమో మరి అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. ఒక కందిరీగ లోపలికి వచ్చింది. అది బయట వేరే చోటు నుండి అది లోపలికి వచ్చింది. అది టక్కి 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 అని కొడుతూనే ఉంది ఆ మెష్ని. దానికి సహాయం చేయడానికి వీడు నిస్సహాయుడు అయ్యాడు, ఎందుకంటే మెష్ తెరవడానికి రాదు కాబట్టి. ఒకవైపు అద్దం మూసేస్తుంది, ఒకవైపు మెష్ మూసేస్తుంది. ఏం చేయాలి? ఇదివరకు అట్లాగే ఒక పక్షి కూడా వచ్చింది. ఇంకా పక్షి అయితే మరి ఏం చేస్తాం, దీన్నన్నా ఏదైనా చేయొచ్చు, కానీ పక్షి మన మాట వినేది కదా, భయపడుతుంది మనం దగ్గరికి వెళ్తే. అయితే ఆ రోజు పక్షి మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి ఎగిరిపోయింది. కానీ నిన్న ఈ కందిరీగ మాత్రము బయటికి వెళ్ళడానికి ఎంత శ్రమ పడిందంటే చాలాసేపు శ్రమ పడింది. చివరికి ఏదో ఒక సందు చూసుకుంది, అది బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు వీడికి అనిపించింది, బంధ విముక్తిని కోరి జీవుడు ఎంత తపన పడతాడని. అన్ని జన్మల్లో అన్ని స్థితులలో వాడికి కావాల్సింది ఒకటే, విముక్తి. అందరికీ బంధంలో ఉన్నానని తెలియదని మనం అంటాం. అంటే ఆ పరిస్థితిని బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. లోకంలో సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా బంధం అంటే ఈ జీవుడు బంధంలో ఉన్నాడు అది తెలియదు, కానీ ఏదో ఒకటి కానీ ఆ పరిస్థితిని బయటపడాలి. పడిపోతాడు ఎట్లాగో. అది మంచిదో చెడ్డదో ఎటువంటి పరిస్థితి అయినా సరే, సానుకూల పరిస్థితి అయినా ప్రతికూల పరిస్థితి అయినా సరే, దాని నుండి అయితే బయటకు వచ్చేస్తాడు. ప్రతి సంఘటనను కాదని నెట్టి బయటికి వస్తాడు. ఇది మాత్రం జరుగుతుంది. అయితే దీని వెనుక మూల కారణం ఏమిటో వాడికి తెలియదు. అజ్ఞానం అంటే అంతే కదా, మూల కారణం ఏమిటో తెలియదు. ఎందుకు అన్నిటినీ దాటేసుకొని పోతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఒకదాన్ని దాటి ఇంకొక బంధంలో ఇరుక్కుంటున్నాడు, ఇంకొక బంధంలో ఇరుక్కుంటున్నాడు. కానీ అది జన్మాంతరంగా జీవుడికి ఉన్న ఆర్తి అని వాడికి తెలియట్లేదు. నిన్న భగవద్గీత శ్లోకంలో కూడా ఎట్లా వచ్చింది, నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచ అయుక్తస్య భావన నచ అభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం అని వచ్చింది. నచ అభావయతః శాంతి న అస్తి. భావన కలగని వాడికి శాంతి కలగదన్నప్పుడు
భావన అంటే ఆత్మతత్వ జ్ఞానము స్ఫురణ కలగటం. అది కలగకుండా శాంతి లేదు అన్నాం. శాంతి అంటే అక్కడ శాంతి ఏం చెప్పుకున్నాము? ఏదో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండి బాగున్నాం, అందరం బాగున్నాం, ఇదే ప్రశాంతత అనుకునే శాంతి కాదట. అక్కడ జన్మ జన్మాంతరాలుగా జీవుడు అనుభవిస్తున్న ఒక అశాంతి ఉంది, ఒక లోటు, ఒక వెల్తి, అవి శాంతిస్తాయి అక్కడ భావనలో. అట్లాగే ఇక్కడ కూడా పరిస్థితులను దాటేయటము ఒకటే కారణం ఏమిటంటే లోపల తెలియని బంధాన్ని అనుభవిస్తున్నాడు వాడు. అది తెలుసుకున్న నాడు క్షణకాలం పట్టదు. పశుపక్ష్యాది క్రిమి కీటకాది జన్మల్లోనే ఏమీ తెలియని అజ్ఞాన స్థితిలోనే ఆ మెష్లో ఇరుక్కున్న దానికే, ఆ కందిరీగకే అంత తెలివితేటలు, బయటపడడానికి ఉపాయాంతరాలు వెతుక్కునే యుక్తులు అన్నీ ఉంటే, మనిషి అయి పుట్టినవాడు జీవభావపు బంధం నుండి పడాలని తెలుసుకున్న తర్వాత ఎంతకాలం పడుతుంది పడటానికి? క్షణకాలం పట్టదు. అంటే పడటం లేదు అంటే ఇంకా తెలియటం లేదని అన్నమాట. పరమస్వామి వారి భాషలో నశాలానికి అంటలేదు ఇంకా. అంటితే మాత్రం చకచక అయిపోతుంది సాధన, అంతే. ఇదే సూత్రం. ఆ ఆర్తిని చూపించారు వెనుక శ్లోకాల్లో శంకరులు. ఆ తర్వాత 2-3 శ్లోకాల నుండి మనకు గత 2 వారాలుగా స్తోత్రం చూపిస్తున్నారు. అంటే ఆ జీవభావపు స్థితి నుండి బయటికి వచ్చేసిన తర్వాత ఆశ్చర్యంతో, ఆనందంతో సాధకుడు పలికే మాటలివి. ఆ తత్వం యొక్క స్వరూపాన్ని దర్శనం చేసి విన్నంత మాత్రం చేతనే, దర్శనం చేసినంత మాత్రం చేతనే కలిగే అనుభూతి ఈ స్తోత్రం. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా, అవన్నీ కూడా ఆ సచ్చిదానంద స్మృతి యొక్క తత్వము లక్ష్మీ నృసింహ రూపంలో దర్శనం చేసి వాటికి అనేక రకమైన సంబోధనలతో స్వామిని స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ శంకరులు. సంసార పీడ గురించి కాదు, ఇప్పుడు సమర్థ రూపాన్ని ఆరాధిస్తున్నారు. ఇంతవరకేమో దీనత్వం ఉంది అక్కడ, ఇప్పుడు దీనత్వం లేదు ఆ సాధకుడికి. సాధకుడికి దీనత్వం ఎప్పుడు ఉండకూడదు. సాధకుడు సృష్టిని ఆధారంగా చేసుకొని ఎదిగే స్వరూపం. ఏ శక్తి వాడిని ఆపలేదు. ఆ ధైర్యంతో ఇప్పుడు ఆ తత్వస్వరూపాన్ని అప్రిషియేట్ చేయటం అంటాం. అంటే విలువ గుర్తించి ఇప్పుడు దాన్ని సంబోధన చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఏమంటున్నారు? వరాహ రామ నృసింహ రమాది కాంతా క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య అని 1, 2, 3, 4, 5 సంబోధనల్లో 3 ఏమో ఏకపదము, 2 ఏమో సమాస పదాల్లో ఉన్నాయి. శుద్ధమైన ద్వంద్వ స్వరూపంగా అనిపిస్తుంది. అంటే ద్వంద్వారాధన, ద్వైతారాధనం, ద్వంద్వ కాదు, ద్వైత ఆరాధన ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చక్కగా స్తోత్రం. అయితే ద్వైత అద్వైత స్థితుల వివరణకు వచ్చినప్పుడు భక్తి జ్ఞానం ఏదైనా సరే ద్వైతంతో మొదలై అద్వైతంలో ముగుస్తుంది. అద్వైతం చరమావధి. కానీ చేసేటప్పుడు అజ్ఞాని ఒకడున్నాడు, జ్ఞానస్వరూపం ఒకటి ఉందనుకునే కదా మొదలు పెడతాడు. కాబట్టి ద్వైతమే ఉంటుంది అక్కడ. ఆ ద్వైతంగా వెళ్ళే అక్కడికి చేరుకుంటాడు. ఉదాహరణకి ఏమిటంటే, మనము ఒక చోటు నుండి ఇంకో చోటికి ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఏమనుకుంటున్నాం? ఇప్పుడున్నది వేరే చోటు, వెళ్ళబోయేది వేరే చోటు అనుకునే ప్రయాణం మొదలు పెడతాం. కాకపోతే అన్ని ప్రయాణాల్లో నిజంగానే ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్తారు, స్థలంతో పోల్చి, దేశంతో పోల్చి. కానీ ఇక్కడ ఈ ప్రయాణంలో, సాధన ప్రయాణంలో ప్రయాణం చేసినట్టే అనిపించి అంతా అయిన తర్వాత చూసుకుంటే ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. ఇదివరకు కూడా అక్కడే ఉన్నాడు, ఇప్పుడు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే తెలుసుకునేది ఏమిటంటే అదే తన నిజస్థితి అనుకొని అక్కడే మొదలుపెట్టాడు, అక్కడే. అంటే ద్వైతంతో మొదలై అద్వైతంలో ముగుస్తుంది. దానికి పెద్ద గింజుకొని నీది ద్వైతం నాది అద్వైతం అని ఏం మాట్లాడుకునే అవసరమే లేదు సృష్టిలో. కనుక ఇక్కడ వరాహ రూపం, ఆ లక్ష్మీ నృసింహ రూపమునే వరాహ రూపంలో చూస్తున్నారు శంకరులు. వరాహం ఏం చేసింది? వరాహ రూపంలో స్వామి ఏం చేశారు?
హిరణ్యాక్షుని చంపి భూమిని పైకెత్తాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిప 2 అంశములు కలిగినాయి సృష్టిలో. అంటే సచ్చిదానంద స్మృతికి అన్యం ఏ రూపంలో మొట్టమొదట కలిగింది? హిరణ్యాక్ష హిరణ్యకశిపుల రూపంలో కలిగింది. అసలు అటువంటిది ఎట్లా కలుగుతుంది సృష్టిలో? లేనిది ఎట్లా కలిగింది అంటే, ఆ రోజు ఎట్లా కలిగింది అంటే మనకు సమాధానం రాదు. ఈ రోజు ఎట్లా కలుగుతుందో చూసుకుంటే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు చెప్తే ఊహ, ఎవరు చూసి రాలేదు కదా. కథ అంటే పవిత్రం కాబట్టి దండం పెట్టాలి, పెట్టకపోతే మళ్ళీ ఏమన్నా అయితే కష్టం. అందుకని పవిత్రమని దండం పెడతాం. అంతేగాని మనకు అర్థమై కాదు, లాజిక్ అర్థమై కాదు. ఎవరు పెట్టరు లాజిక్ అర్థమై. అయితే ఈ రోజుతో పోల్చుకొని తన స్థితిగతులతో పోల్చుకుంటే తనకి ఇక్కడే అర్థమైపోతుంది. కాసేపేమో సచ్చిదానంద స్మృతి అనిపిస్తుంది, కాసేపు జీవభావం రావట్లే. అదే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, ఇంకెవ్వరు లేరు. ఇంతే. జీవభావపు ఆరోపణలో సత్యంగా బ్రతికే ఏ క్షణం ఉంటుందో అదే హిరణ్యాక్ష రూపం. అప్పుడు ఏమైంది? తన సాధన భూమి సడలిపోయింది, కంపించిపోయింది. సాధన భూమి సడలిపోయి కంపించిపోయినప్పుడు స్వామి వస్తాడు, వచ్చి వరాహ రూపంలో దాన్ని ఎత్తుతాడు. అయితే ఆ వరాహ రూపానికి ఇక్కడ ధాతు రూపం చూస్తే ఏం చెప్పారట? హన హింసాగత్యో ధాతు చెప్పారు. హన హింసాగత్యో ధాతు అంటే హింస గతి 2 ఉంటాయి. వరాహ శబ్దానికి హన హింసాగత్యో ధాతు చెప్తున్నారు. కథారూపంతో ఏమైంది? సాధన సడలినప్పుడు స్వామి ఆవిర్భవించి తనను రక్షిస్తాడు. భూమాతకి ఎప్పుడు కష్టం వచ్చినా మనం సినిమాల్లో చూస్తే ఎంత, భూమాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది, బ్రహ్మదేవుడు ఇంద్రుడు వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి నారాయణ దగ్గరికి వెళ్తారు. అంతేనా? మనకు అన్ని కథల్లో ఆది ఇదే ఉంటుంది అన్నమాట, మొదలు ఉంటుంది. అంటే ఏమిటంటే భూమి అంటే స్థూల రూపపు సృష్టి వ్యక్తీకరణ. సృష్టి అభౌతికమైందే, కానీ స్థూల రూపంలో వచ్చి మనకు ఒక నామరూప క్రియాగుణముల చేత భాషించేది స్థూల రూపం. అభౌతికమైన సృష్టి అభౌతికమైన సచ్చిదానందములను ధరించుకుంటూ నామరూప క్రియాగుణములతో వ్యక్తమై కనిపిస్తోంది. అది స్థూల రూప సృష్టి. ఇప్పుడు అది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే సాధన భూమి అన్నాం మనం భూమిని, సాధన భూమి అంటే అసలు నామరూప క్రియాగుణములతో వ్యక్తమైంది దేనికి? ఒక పదార్థం నీకు ఇచ్చాను, నువ్వేం చేస్తావు? తినే పదార్థం ఏం చేస్తావు? తింటావు. తింటే ఏం తెలుస్తుంది? రుచి. నీకు రుచి భౌతికమా అభౌతికమా? అభౌతికపు రుచి నీకు చూపించాలంటే అభౌతికపు రుచిని ఇవ్వలేదు కదా. ఏమిచ్చాను? పదార్థం, భౌతిక పదార్థం ఇచ్చాను. అంటే భౌతిక పదార్థం ఇచ్చిన దాని యొక్క విలువ ఏమిటి? రుచి రూపంలో చూసినా శక్తి రూపంలో చూసినా తినే తిండి భౌతికమైంది, అభౌతికమైన శక్తి కోసం, అభౌతికమైన రుచి కోసం. అంతేనా? అట్లాగే భౌతిక నామరూప క్రియాగుణములతో వ్యక్తమైన సృష్టి అభౌతికమైన ఉనికిని గుర్తించటం కోసమే. ఇంతే. రుచి చూసి ఎట్లాగైతే మనం భౌతిక పదార్థాన్ని మింగేశాం, దాని నామరూపాన్ని నాశనం చేశాం. తిండి తింటాం అంటే ఏమిటి? చక్కగా రంగురంగులుగా ఉన్న వాటిని నామరూపాలన్నిటిని నాశనం చేయటం కాదా? క్షణానికి మనం చేసేది అదే కదా. చక్కగా ఏం చేస్తాం? దోశలు అవన్నీ ఎట్లా చేసుకుంటాం? రౌండ్గా చేసుకుంటాం. షేప్ అవుట్ అవ్వకూడదు, గుండ్రంగా రావాలి, చూడటానికి కూడా బాగుండాలి, అది కరకరలాడాలి, చూడటానికి టెక్స్చర్ కూడా ఇది నూనె వేసి బాగా మెరుస్తూ ఉండాలి. అంటే ఇన్ని చేసి అల్లపచ్చడి ఎర్రగా ఉండాలి, దాంట్లో మసాలా కూర వేసుకుంటే అదేదో పసుపచ్చగా ఉండాలి. ఇవన్నీ నామరూప క్రియాగుణాలతో భాషించి ఒక పళ్ళని తయారు చేసుకొని దాంట్లో తిండి పెట్టుకొని ఏం చేస్తాడు? చాలా బాగున్నదాన్ని. ఇంకా మన హోమ్ సైన్స్లో ఒకటి ఉంటుంది, ఒకటి ఇదేమిటి, హోటల్లో
ప్లేట్ అరేంజ్మెంట్ ఉంటుంది ఒకటి. దానికోసం అటు ఒకటి రాస్తాడు చట్నీ, ఇటు ఒకటి రాస్తాడు, ఏమిటో డిజైన్ చేస్తుంటారు. అంత డిజైన్ చేసిన మొత్తం పదార్థం అంతా కూడా దేనికోసం? మనం ఏం చేస్తాం? రాక్షసుల్లాగా కూర్చొని దాన్ని అంతా నామరూపాలన్నీ నాశనం చేసి మొత్తం అంతా ఆ పళ్ళని ఏం తయారు చేస్తాం? ఆ? దాన్ని ఎట్లా ఉంటుంది? ఎంగిలి పళ్ళని చూస్తే ఎవరికైనా ఎట్లా ఉంటుంది? అసహ్యంగా తయారు చేసేది ఎవడు? మనమే కూర్చొని. ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటి? ఎంత బాగా దాన్ని అరేంజ్మెంట్ చేసుకొని రుచికరంగా తయారు చేసుకుని ఆకర్షణీయంగా తయారు చేసుకుని ఎన్ని చేసినా నామరూపాలను నాశనం చేసి అభౌతికమైన శక్తిని కానీ అభౌతికమైన రుచిని కానీ గ్రహించటమే మన లక్ష్యం అక్కడ. అది అట్లాగే ఉండి చూస్తూ బాగుందని ఫోటో తీసుకోవడానికి కాదు మనం చేసుకుంది. అట్లాగే సృష్టి ఇంత నామరూప క్రియాగుణములతో వ్యక్తమైందంటే చూసి మురిసిపోవటానికో ఆశ్చర్యపోవటానికో భయపడటానికో కాదు, దేనికి కాదు. అందులోంచి ఒక అభౌతికమైన ఉనికి గ్రహింపు నీకు అందించటానికి జరిగింది. ఇప్పుడు ఆ నామరూప క్రియాగుణముల చేత వ్యక్తమైన ఉనికి యొక్క స్థూల రూపపు వ్యక్తీకరణ అయిన ఆ భూమికి అపాయం వాటిల్లింది. ఎవడు? వీడొచ్చి నామరూపాలను నాశనం చేస్తానని కూర్చున్న వీడి చేత. ఇప్పుడు దీన్ని రక్షించాలంటుంది సాధన భూమి అంటే అదన్నమాట. అంటే ఒక అవకాశం నీకు వచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకోవటం. సాధన భూమికి అపాయం రావటం అంటే ఒక అవకాశం వచ్చింది నీకు, చక్కగా దాన్ని గ్రహింపుకు తీసుకుని ఉనికిని తీసుకో. శబ్దం విన్నావు, చక్కగా శ్రవణేంద్రియాన్ని ఆనందించు అంటుంది. అది అట్లా చేయకుండా ఏమన్నాం మనం? దాని వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, దడదడలాడించడం, ఎన్నో రకాలుగా దాన్ని మాడిఫై చేస్తున్నాం. కానీ దాని నుండి నా శ్రవణేంద్రియం చైతన్యవంతమై నాకు శ్రవణ తేజస్సు అందుతుంది, ప్రత్యక్షంగా నా చైతన్యాన్ని నేను శ్రవణ రూపంలో ఆనందిస్తున్నా, అట్లా ఎప్పుడన్నా మనిషి ఆలోచిస్తాడా? ఎన్నన్నా చెప్పు, అది మాత్రం చేయడు. అదేమన్నా కష్టమైన పనా? ఖర్చా? ఎవరైనా ఆపుతారా? ఎవ్వరు ఏం చేయరు, అడ్డు రాలేరు వాళ్ళు. నువ్వు తీసుకుంటే ఇప్పటికిప్పుడు చెప్తుంటే శ్రవణేంద్రియం తేజోవంతం అవుతుంది, అక్కడ ప్రత్యక్ష చైతన్య స్వరూపం అనుభవింపబడాలి అంతే. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ వింటూ ఉంటే రెండిట్లో అదే చైతన్యం అనుభవింపబడాలి. అది సాధన భూమిక యొక్క స్థిర రూపం, రచన రూపం. దానికి అపాయం కలిగిస్తే వరాహ రూపంలో హింసాగతిని చూపిస్తాడు స్వామి. ఏం హింసాగతిని చూపిస్తాడు? దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాడుకున్న నీ ఇంద్రియ తేజస్సుని, నీ హిరణ్యాక్ష లక్షణాలు, అవన్నీ ఇంద్రియాలకు వచ్చిన ఇంద్రియార్థపు విషయభోగపు దృష్టి ఏమిటి? హిరణ్యాక్ష లక్షణం. దాన్ని ఏం చేస్తాడు? హింసాగతి చేస్తాడు, హింసించి ప్రవర్తింపజేస్తాడు. అందుకే విని 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 ఆపేస్తాడు, చూసి 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 ఆపేస్తాడు. అన్ని ఇంద్రియాలను కూడా ఎంత లిటరల్ టార్చర్ పెడతారంటారు. ఆ టార్చరు ఇది ఉంటుంది చూసారా, జైళ్ళల్లో ఉంటుంది. చైనా జైళ్ళల్లో, జపాన్ జైళ్ళల్లో చాలా అధునాతనమైన టార్చర్ విధానాలు ఉంటాయి. అట్లా మనిషి తన దేహాన్ని కూడా టార్చర్ పెడుతుంటాడు ఎప్పుడు చూసినా. గ్రహింపుకు మాత్రం ఏం తీసుకోడు. నానా రకాలుగా ఇంద్రియాలను టార్చర్ పెట్టడం అనేది వీడి ఒక్కడే చేయగలడు, ఇంకెవడు చేయలేడు. అట్లా అప్పుడు ఊరుకోడు స్వామి, హింసాగతి చూపిస్తాడు, నీ చేతనే ఆపిస్తాడు నీ లక్షణాలన్నిటి కూడా. అందుకే భగవద్గీత ఏం చెబుతుంది? స్వయా ప్రకృత్యా నియత. ఎవరు నియమిస్తున్నారు అనుకుంటున్నావు? నిన్ను, నీ ప్రకృతి నిన్ను నియమిస్తుంది. చేయకుండా ఉంటాను, నాకొద్దు, ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు, ఏం పని చేయవు. నీ ప్రకృతే నిన్ను ఉంచుకొచ్చి చేస్తుంది. అది కదా వరాహ రూపం. ఇప్పుడు సాధకుడు ఏమంటున్నాడు ఇక్కడ? గుర్తించి అంటున్నాడు, ఆనందిస్తున్నాడు. అట్లాగే కావాలి నాకు. ఏ జీవభావపు దృష్టిలో ఇంతటి మానవ దేహము అంతటి
చక్కని ఇంద్రియ తేజస్సు నాకు రచనగా ఇస్తే ఏం చేశాను? ఏం చేయకుండా దాన్ని వాడుకోకుండా ఇంతకాలం వాటిని వృధా చేశానని, హే వరాహమూర్తి, నాకు నీ హింసా ప్రవర్తన చాలా నచ్చిందయ్యా, ఇట్లాగే చేయి నన్ను అని అనాలి. ఎప్పుడైనా ఏదైనా కష్టం రాగానే సృష్టి నా వెంటపడింది అనుకోవాలి. పర్సనల్ అటెన్షన్ తీసుకుంటోంది సృష్టి. తీసుకొని మన లోపల ఉన్న లోపాలన్నీ మనకంటే బాగా మన సృష్టికే తెలుసు కాబట్టి, మన సృష్టి అంటే మన ప్రకృతి. అదేం చేస్తుంది? ఎట్లా కావాలో అట్లా డిజైన్ చేస్తుంది. ఒక సాధన సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. చేసేసి ఇందులోంచి ఇదిగో నువ్వు బయటపడు అంటుంది. సరే అన్నారు. ఏమన్నారు? నాకు అర్థమయింది నువ్వేం చెప్తున్నావు. ఇన్ని రోజులు నాకు అర్థం కాకపోతే బాగా అంటే సామోపాయం చేత చెప్తే అర్థం కాకపోతే భేదోపాయము దండోపాయము వచ్చింది అంతే తప్ప నీదేం తప్పలేదు, నేను అర్థం చేసుకుంటాను ఏమైందో, నాకు అర్థమవుతోంది ఇప్పుడు ఏం కావాలో అని అన్నారు అంతే. అది హే వరాహ రూపాన్ని స్తోత్రం చేసినట్టు అవుతుంది సృష్టిని అర్థం చేసుకుంటే. తర్వాత ఏమంటున్నారు? అదే లక్ష్మీ నృసింహ అంశాన్ని హే రామ అంటున్నారు. రామావతారంలో కూడా రామ అన్న పదం చేత చెప్పుకుంటేనేమో రామావతారం ఏంటి? స్వస్మిన్ స్వయమేవ రమతే ఇతి రామః రము క్రీడాయాం ధాతు. క్రీడారూపం అంటే ప్రీతిపూర్వకమైన ప్రవర్తన, సచ్చిదానంద స్మృతిని ప్రవర్తన రూపంలో ఆనందించటం రామలక్షణం. అది ఎట్లా ఉంటుంది? తనయందు తనకే ఉంటుంది. తనయందు తనకే అంటే ఒక ఇంద్రియం ఉందనుకో, ఆ ఇంద్రియముతో, ఆ ఇంద్రియం అనేది ద్వారం మనకు. ఇంద్రియ ద్వారంలో తేజోవంతమైన ఈ దేహాన్ని, చైతన్యాన్ని అనుభవించుకుంటూ ఆనందించడానికి బయట ప్రవర్తన చేయకుండా తనయందు తనే ప్రవర్తించుకుంటూ ఉండటం. అందుకే రామావతారంలో రాముడి అంశము ఎట్లా ఉంటుంది? రాముడి ప్రవర్తన అంటే ఏ సంఘటనలో చూసినా రాముడి స్వయం ప్రేరణ ఉండదు అక్కడ. ఇతరుల చేత ప్రేరేపింపబడి, అంటే ఏ సంఘటన చూసినా మనము భక్తులను రక్షించటము, శిష్ట రక్షణ చేసినప్పుడైనా, దుష్ట శిక్షణ చేసినప్పుడైనా రాముడు తన వైపు నుండి ముందు చేయడు. రామావతార కథలో అన్నీ అట్లాగే ఉంటాయి. తన వైపు నుండి ముందుకెళ్ళడు, అటువైపు నుండి ప్రేరణ వస్తే సరే అని చేస్తాడంతే. అట్లాగే ఎక్కడైనా సరే తన వైపు నుండి ప్రేరణ లేకుండా ఆ సృష్టి తనను ఆ పరిస్థితుల్లో నిలబెట్టి ప్రవర్తనకు ప్రేరణ చేస్తే చేయటం, లేకపోతే ఉపసంహారం చేసుకొని తన యందు తాను క్రీడించటం, ఇంతే. అందుకే లోకంలో కూడా తగుదునమ్మా అని దూరొద్దట. ఎట్లా అని దూరొద్దు? దానంతట అది వచ్చి నీకు తప్పకుండా అది అక్కడ ప్రవర్తింపజేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చెయ్యి. అన్నిట్లో వేలు పెట్టి ఏం కావాలి అని అనుకుంటూ పోకు. అన్నిటికీ నేనున్నా అనుకుంటూ, నేనున్నా అని లోపల అనుకోవాలి, నేనున్నా అని విషయానికి అనుకోకూడదు. ఆ తగుదునమ్మా అని దూరకుండా తన యందు తానే ఆ సచ్చిదానంద స్మృతిని ఆ అనుభవంలో గుర్తించడం. ఇట్లా చేయటానికే మనం రోజు ఏం చెప్తామంటే, బయట ప్రేరణ లేకుండా కళ్ళు మూసుకొని కొంతసేపైనా అభ్యాసం చేయాలని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇంద్రియములు తేజోవంతములు అవుతాయి. లేస్తూనే అన్ని ఇంద్రియములకు తేజస్సు వచ్చేస్తుందా లేదా? అప్పటి వరకు జడ రూపంలాగా పడున్న దేహము లేస్తూ చైతన్యవంతం అయిపోయింది. చైతన్యవంతం అయినా కూడా దానికి ఇంకా ఏం డ్యూటీలు ఇవ్వలేదు. ఎవరెవరికి ఏమేం పనులు చెప్పాలో ఇంకా అలాట్మెంట్ కాలేదు. కాకముందే ఆ చైతన్యాన్ని అనుభవించాలి. ఎట్లా అనుభవించాలి? నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్. లేస్తూనే చిల్లుల కుండలో దీపం వెలిగింది, చిల్లుల నుంచి దీపం బయటికి జ్ఞానం రూపంలో బయటికి బహిస్పందతి. అది జరుగుతుంటే చూడొక్కసారి, పక్క మీద కూర్చొనే చూడాలి, గబుకుని లేవకుండా చూసి నా చెవి
శబ్దాలు వినిపిస్తాయి కదా! ఎవడో ఒకడు కుక్కర్ విజిల్ సౌండ్ వినిపిస్తుంది. లేకపోతే వాకిలి ఊడ్చుకునే సౌండ్ వినిపిస్తుంది. పరమస్వామి వారు చెప్పినట్టు పొద్దున్నే లేచి ధ్యానం చేద్దామంటే అందరూ వాకిళ్ళు ఊడ్చుకునే చీపురు శబ్దాలు వినిపిస్తాయట. ఏదో ఒకటి వినిపించింది కదా! కళ్ళు తెరవకు, కాసేపు ఆగు. కళ్ళు తెరవకుండా అన్నీ తెలుస్తూ ఉన్నాయి. తెలుస్తూ ఉంటే ఆ తెలుస్తున్న జానామితి తమేవ భాంతం. ఈ తెలియుట అనేది బయట విషయ గ్రహింపు కాదయ్యా. నీ తేజస్సే విషయ గ్రహింపు తీసుకుని తేజోవంతమై నీ తేజస్సుని నీకు చెప్తోంది. జానామి, అహం జానామి, అన్ని నేను తెలుసుకుంటున్నా అన్న నీ తెలుసుకునే రూపాన్ని ఒక్కసారి చూసి దాన్ని ఆనందించి అప్పుడు బయటికి రీ. తొందరపడి గబ 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 ఇంకైపోయింది, టైం అయిపోయింది. అందరికీ అదే ఉంటుంది, సాధకులకు సామాన్యులకు. సాధకులు కూడా అంతే కదా. లేవాలి లేచి స్నానం చేయాలి, టైం అయిపోతుంది. వంట చేసుకునేవాడు వంట చేసుకుంటాడు, పూజ చేసుకునేవాడు పూజ చేసుకుంటాడు, ఏది చేసుకునేవాడు అదే చేసుకుంటాడు. ఈ విరామం ఎక్కడుంది? తీసుకోవాలి. ఏదేమైనా కానీ గాక ఆ స్మృతిని ఒక్కసారి దర్శించకుండా నేను లేవను. కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. ఎంత అర్జెన్సీ ఉన్నా సరే అది ఒక్కసారి దర్శనం చేసి ఇంకా పడి ఊరేగు. ఏమని? తమేవ భాంతం. ఇదే అక్కడ కూడా. అక్కడ ఊరేగేది కూడా ఇదే. ఈ ప్రవర్తనే గాక వేరేది కాదు. అట్లా దర్శనం చేయకుండా పరిగెత్తితే ఏమవుతుంది? విషయంలో కొట్టుకుపోతాడు. దర్శనం చేసి పరిగెత్తితే ఏమవుతుంది? నేను మొదలు పెడుతున్నాను. ఎట్లాగైతే టార్చ్ లైట్ వేసిన తర్వాత, టార్చ్ లైట్ దీపం చూసిన తర్వాత అన్నిటినీ చూడమని, అంటే తెలియాలి అని అంటున్నాం మనం. ఎట్లాగో అది తెలిస్తే ఏమవుతుంది? టార్చ్ లైట్ ఆన్ చేసుకున్నది ఎవరు? నేను. అది తెలిసిపోవాలి. లేకపోతే ముందే ఆన్ ఉన్న టార్చ్ లైట్ లాగా వెళ్ళిపోతే మనకు ఆ దీపం యొక్క విలువ గుర్తింపుకు రాదు. చీకట్లో ఉన్న దాంట్లోకి మనం వెలుగు వేసుకొని వెళుతుంటే వస్తుంది. దాన్ని బుద్ధుడు చక్కగా చెప్పేవాడు. అపదీపో భవ, నీకు నీవే దీపం వెలిగించుకో, క్షణానికి దీపం వెలిగించంటాడు బుద్ధుడు. నీకు నీవే దీపం, నీకు నీవే దారి. నీకు నీవే దీపం అయితే నీకు నీవే దారిలో ప్రయాణిస్తుంటే కనిపిస్తుంది. లేకపోతే ఎవడో స్ట్రీట్ లైట్ ఆన్ చేస్తే నువ్వు పోతున్నట్టు ఉంటుంది. దీపం యొక్క విలువ నీకు తెలియదు. కనుక రామ శబ్దం ఏమిటి? తనలో తాను ముందు ఆ ప్రవర్తన క్రీడా రూపాన్ని అనుభవించి బయటికి వెళ్ళాలి. అంటే ఇతర ప్రేరణ కంటే ముందు తన ప్రేరణ తనకు ఉండాలి. తన ప్రేరణ ఉన్న తర్వాత బయట ఎంతైనా చేయొచ్చు. అందుకే రాముడు అంత జీవితంలో కూడా ముందు వాసిష్ఠ రామాయణంలో ఏ ఆధ్యాత్మిక బోధన అయితే వశిష్ఠుల వారి నుండి గ్రహించిన ఆ సంఘటన చూపించారో దాని ప్రకారంగా దాంట్లో నటించాడు, అంతేగాని ఏం చేయలేదు. దాంట్లో జీవించలేదు. నటన ఎట్లా ఉంటుంది? తెలిసి చేస్తారు. అంతే ఇన్వాల్వ్మెంట్, అంతే ఇన్వాల్వ్ అయ్యి కూడా తెలిసి చేయటం. అది ఇతర ప్రేరణను దాని ఆధారంగా తాను పరిగెత్తటం కాకుండా తనను తాను ప్రేరణ చేసుకుని బయటికి వెళ్ళటం, చైతన్యవంతం చేసుకున్నాను. అది రామలక్షణం. ఇప్పుడు ఆ లక్ష్మీ నృసింహ అంశమునే రామలక్షణంగా గుర్తించి తన ప్రేరణ ఏమిటో, జీవభావపు పరిగెత్తటం వెనుక కూడా తనకున్నది తన చైతన్య గ్రహింపు కోసం తనను తాను చేసుకున్న రచనయే అని తెలుసుకుంటాడు. జీవుడుగా ఎందుకు వచ్చాను? ఏం కాలేదు. ఇప్పుడు జీవుడు అయితే నువ్వు ఎందుకు వచ్చావు జీవుడుగా? మళ్ళీ దాన్ని గ్రహించటానికి. అంతేమో అయిపోయినట్టు ఏం భయపడక్కర్లేదు. ఎంత దిగజారినా మళ్ళీ పైకెక్కేదే. అంతే, అందులో ఏమీ చింత లేదు అనుకొని మనిషి గుర్తించి చేయాలి ఆ పని, సాధకుడు. ఆ తర్వాత ఏమంటున్నారు? నరసింహ అంటున్నారు. హే నరసింహ అంటున్నారు. నరసింహ అంటే లక్ష్మీ నృసింహ అంశమే మళ్ళీ ఒకసారి నరసింహ అని ఇంకొకసారి ఈ క్రమంలో, అంటే ఒక్కొక్క లక్షణం యొక్క విలువ గుర్తించే క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నారు. లక్ష్మీ నృసింహ అంశానికి మనం బాగా చెప్పుకున్నాం. ఏమిటి? లక్ష్మి అంటే దర్శన రూప తేజస్సు. దర్శన అంకణం అంటే లక్ష దర్శనాంకనయోహ ధాతు.
దర్శన అంకణం ఏమిటంటే దృశ్య జగత్తును చూసి దర్శన చిహ్నాన్ని గుర్తించు. కళ్ళు తెరిచున్నాయంటే ఆ తేజస్సును ఆనందించు. అదెట్లాగో తన తన దర్శన రూపమే ఈ సృష్టి అంతా. సృష్టి అది ఉన్నందుకు మనం దాంట్లో ప్రవేశించటం లేదు, తాను ప్రవేశిస్తూ కల్పిస్తున్నాడు. ఉదాహరణకి ఎట్లా ఉంటుంది, నువ్వు నడుస్తూ ఉంటే నీకు కార్పెట్ వస్తున్నట్టు. ఆల్రెడీ పరిచిపెట్టిన కార్పెట్ మీద నువ్వు నడవట్లే, నువ్వు నడుస్తూ ఉంటే నీకు సృష్టి అవుతోంది. నువ్వు ప్రవర్తన చేస్తూ ఉంటే సృష్టి అవుతూ ఉంది. ఎప్పుడు నువ్వు ఉపసంహరించుకుంటే అప్పుడు సృష్టి ఆగిపోతుంది. ఇంత అతిశయోక్తిగా మాట్లాడతారు మీరు అనద్దు. రోజు రాత్రికి అదే అవుతుంది. నువ్వు ఉపసంహరించుకుంటే ఆగిపోవట్లా, నువ్వు లేస్తే రావట్లా, అంతే. ఇదే అదే కదా చెప్పింది. నువ్వు చేసుకుంటే తప్పులేదట, మనం చెప్తే అతిశయోక్తి అనుకుంటారు. ఏం అతిశయోక్తి లేదు, నగ్న సత్యం అది. నువ్వు దూరితే విషయం, దూరకపోతే లేదు, అయిపోయింది కదా, అంతే కదా. నువ్వు మాట్లాడుతూ ఉంటే విషయం ఏర్పడుతూ ఉంటుంది, నువ్వు మాట్లాడకుండా ఆపేస్తే కాసేపు విషయం ఉండదు, ఇంతే. అది లక్ష్మీ హంసం. నరసింహ అంశం ఏమిటి ఇక్కడ? లక్ష్మీ నరసింహ కాదు, నరసింహ అంశం ఏమిటి? నర అంశం ఏమిటి? అన్నిటినీ తన వశంలోకి తీసుకోవటం. నువ్వు నయే ధాతువు చేత నర లక్షణం. సింహ లక్షణం ఏమిటి? హింస. హిసి హింసాయాం ధాతువు. అన్నిటినీ తన వశంలోకి తీసుకొని హింసా ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఇక్కడ అంటే, తాను వెడుతూ ఉంటే ఏ నామరూప క్రియాగుణములతో వ్యక్తమైన జగత్తుందో ఆ నామరూప క్రియాగుణములతో వ్యక్తమయ్యే జగత్తంతా కూడా నామరూపములను హింసించుకుని తన గ్రహింపు అనే అభౌతిక రూపంలోకి వెళ్ళిపోతూ ఉంటుందట. మనం అదేగా చేస్తాం. ఇప్పుడు చూడండి, మాటలు వస్తున్నాయి, మాటలు భౌతిక శబ్ద తరంగాల రూపంలో వస్తుంటే దాన్ని తీసుకొని భావం అనే అభౌతిక రూపంలోకి మార్చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మాటకి హింస జరిగిందా లేదా? జరిగింది. అంతే. ఏదైనా సరే భౌతికమైన నామరూప క్రియాగుణములతో వ్యక్తమయ్యే దాన్ని అభౌతిక గ్రహింపులోకి తీసుకుని దాన్ని హింసించగలిగిన నరసింహ అవతారం తాను. అవతార విశేషంలో కూడా స్వామి ఏం చేశాడు? స్థూలమైన ఒక స్తంభం నుండి వెలువడ్డాడు స్వామి. చాలా గొప్ప విశేషమైన అవతరణ అది. ఒక స్థూల రూపంలో ఉంటాడా స్వామి అని ప్రశ్నించి అడిగిన హిరణ్యకశిపుడికి సమాధానంగా, అతని ప్రశ్నకు సమాధానంగా స్వామి నిజంగానే భౌతిక రూపమైన స్థూల స్తంభంలోంచి బయటపడ్డాడు. మామూలుగా మనం ఏం చెప్తాం? హరిమయము విశ్వమంతయు హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదంటే పద్యం అయితే చెప్తాడు. ఎవరికి నమ్మకం ఉంది ఇక్కడ? ఎవరికి లేదు, ఎవడు నమ్మడు. కానీ ప్రహ్లాదుడు లాంటి భక్తుడు తప్పకుండా ఉంటాడన్నాడు. తృణపర్యంతంబు అంబోజాసనుడు ఆదిగాగల తృణపర్యంతంబు అంటే గడ్డిపోచ దగ్గర నుండి బ్రహ్మాది పర్యంతం అంతా ఉన్న నా స్వామి స్తంభంలో ఉండడా అన్నాడు. తప్పకుండా ఉంటాడు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టుకో అన్నాడు. అప్పుడట ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టుకో అన్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడ కొడతాడో తెలియదని స్వామి అంతటా వ్యాపించి ఉన్నాడట. ఇది అతిశయోక్తి. అంతటా అప్పుడు వస్తాడేమిటి? ముందే ఉంటాడు. చూడగల ఆ దృష్టి ఉంటే ఎక్కడైనా ఉంటాడు. వైకుంఠంలో కూడా కనిపించని హిరణ్యకశిపుడికి స్థూలమైన ఒక స్తంభంలోంచి కనిపించేటట్టు చేశాడు ప్రహ్లాద్. అంటే ఏమిటి? స్థూల రూపంలో అయినా సరే నీకు దాని యొక్క నామరూపములకు విలక్షణంగా దర్శనం చేసే అభౌతిక గ్రహింపు వచ్చిన రోజున అక్కడ సచ్చిదానందములే దర్శనమిస్తాయి. దానికి నిన్న భగవద్గీత ప్రవచనంలో ఒక మాట చెప్పుకున్నాం. మొట్టమొదటి వాక్యం ఏమిటి? అంతా సచ్చిదానంద స్వరూపమే అయిపోతే కొన్ని జడము కొన్ని చేతనం ఏమిటి? ఎందుకంటున్నాం? ఇది జడమన్నాం, ఇది సచ్చిదానందం అవునా కాదా? అయ్యో, అట్లా అంటే ఎట్లా? స్వామి యొక్క సర్వవ్యాపకత్వానికే హింసగాలే. ఇది సచ్చిదానంద స్వరూపమే, తప్పకుండా దానికి గ్రహింపు లేదు, అంతే.
దానికి గ్రహింపు లేకపోతే ఏం నష్టం జరగలేదు. కానీ దీన్ని గనక సచ్చిదానంద స్వరూపం కంటే వేరుగా అని చూస్తే నీ గ్రహింపుకి హింస జరిగింది. అది సృష్టి రచనలో భాగమై చక్కగా స్థిర లక్షణంతో ఉంది. అది దాన్ని ఎట్లా సృష్టించారు? న్యూటన్ గారి సిద్ధాంతం ప్రకారం అన్లెస్ అండ్ అంటిల్ కంపెల్డ్ బై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్ డజంట్ మూవ్. అది అక్కడే ఉంటుంది. బయటి నుండి ఏదో ఒక శక్తి దాన్ని కదిలించేదాకా ఇది స్థిరంగా తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ నువ్వే కదా, వచ్చి కదిలిస్తావు. కదిలిస్తే సరే అని కదులుతుంది. నువ్వు ఎట్లా కదిలిస్తే అట్లాగే కదులుతుంది. నువ్వు కింద పడేస్తే కింద పడుతుంది. నువ్వు పట్టుకుంటే నీ పట్టులో ఉంటుంది. దీనికి ఉన్నంత స్థిరత్వం నీకుందా? ఇది సచ్చిదానంద స్మృతి లక్షణాన్ని నిలిపిందా లేదా? శాంతం, స్థిరం, అద్వైతం అని అనుకుంటే ఉన్నాయా లేదా? చేతనం ఒక్కట్లేదు. ఆ చేతనత్వం నువ్వి. ఆ పాత్ర నీకు ఇచ్చింది. ఆ పాత్ర జడస్వరూపపు ఈ సృష్టినంతా ఏదైతే జడ పదార్థం ఉంది అంటున్నావో చేతన రూపమై ఇప్పుడు దర్శనం చేయి సచ్చిదానంద స్వరూపాన్ని. అది కదా ప్రహ్లాదుడు చేసింది. అందుకే లక్ష్మీనరసింహస్వామి అందులోంచి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ప్రహ్లాదుడు దర్శనం చేశాడు కాబట్టి వచ్చాడు. ప్రహ్లాదుడు దర్శనం చేయకపోతే వచ్చేవాడు కాదు. ఈరోజు అంతటా ఉన్నాడు. నువ్వు దర్శనం చేయగలిగితే గౌరవించి దాంతో ప్రవర్తించు. గౌరవించి ప్రవర్తిస్తే ప్రతి వస్తువు అట్లాగే. అందుకే మనం ఏం చెప్పుకుంటాం మన మఠంలో సాధన కర్మ. సాధన కర్మ అంటే అదేదో నీ కోసం నువ్వు ఎదగటం కోసమనే కాదు. సృష్టి నీ దర్శనాన్ని ప్రతి చిన్న అంశంలో కూడా అంత సూక్ష్మంగా నిలపటం కోసం. అది జడంలో కూడా సచ్చిదానంద స్వరూపమే ఉంది. గ్రహింపు నీకు ఇచ్చారు, నీ పాత్ర అది. ఏది చూడగలిగితే చూడు. అప్పుడు సృష్టిని అంతా సచ్చిదానందమయం చేయగలిగిన దృష్టి నీకు. అప్పుడు చెప్పు, సచ్చిదానంద మాత్రోహం అనుత్పన్నం ఇదం జగత్ కాలం నాస్తి జగన్నాస్తి మాయా ప్రకృతిరేవ న. ఉన్నది సచ్చిదానందమే. తర్వాత ఏమంటారు? రమాది కాంతా క్రీడా విలోల. దీని ప్రసిద్ధార్థాలు చెప్పుకోకుండా మనం తత్వార్థానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రసిద్ధార్థం చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే ఇంతటి గొప్ప తత్వానికి ఇట్లాంటి అర్థం ఎందుకు వచ్చింది అనే ఒక మన భావన ఒకవేళ మన దృష్టితో ఆలోచించినప్పటికీ చెప్పిన పండితుడు ఎందుకు ఇట్లా చెప్పాడు అని ఇన్ని దృష్టిలు మనకు వచ్చే కంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకోకుండానే మనది మనం చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే వీడు చేసేది వీడి అనుభవం, సాధన అనుభవంలో వీడికి ప్రసిద్ధార్థ సంస్కృతం రాదు, తత్వార్థ సంస్కృతమే వచ్చు. నేర్చుకోవటమే తత్వార్థ సంస్కృతమే విన్నాడు. ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు తర్వాత తెలుసుకున్నాడు వాటి ప్రసిద్ధార్థాలు ఇట్లా ఉంటాయని. ఎప్పుడు స్వామివారి పుస్తకాల్లో ఎప్పుడైతే ప్రసిద్ధార్థాలు ఇట్లా ఉంటాయని తెలిసి దాన్ని మళ్ళీ ఆ ప్రసిద్ధార్థం చెప్పకుండా తత్వార్థమే చెప్పాలి, విశేషార్థం చెప్పాలి అన్న దృష్టితో దాన్ని విమర్శిస్తున్నప్పుడు ఓహో అట్లా కూడా ఉంటాయా అని వీడు తెలుసుకున్నాడు. అంటే ప్రసిద్ధార్థపు సాహిత్యపు జోలికి వీడు వెళ్ళలేదు జన్మలో, నేరుగా తత్వార్థానికి వచ్చాడు. అట్లాగే ఈరోజు దీనికి కూడా నేరుగా తత్వార్థం చెప్పుకోవాలి. రమాది కాంతా క్రీడా విలోల. రమాది అంటే రమాలక్షణం మొదలగు ప్రకాశములందు క్రీడించేది. రమాలక్షణం అంటే రామలక్షణమునకు ఎంత అర్థమో రమాలక్షణమునకు కూడా అంతే అర్థం. రము క్రీడాయాం ధాతువు అంటే రమా ఆది అన్నారు. ఇప్పుడు ఆది అంటే రమా మొదలైనవి అని అర్థం. ఇప్పుడు రామ చెప్పినప్పుడేమో సృష్టిలో ఉన్న పురుష లక్షణం చెప్తుంది. రమా చెప్పినప్పుడు అది ప్రకృతి లక్షణం, స్త్రీలింగ పదం చెప్తున్నారు అక్కడ రమా అనేది. కానీ ధాతువు అర్థము రెండో ఒకటే. అంటే ప్రకృతి పురుష రూపంలో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పురుష లక్షణంలో ఏ రము క్రీడాయాం అర్థం చెప్పుకున్నామో అదే ప్రకృతిలో ప్రతిబింబిస్తుంది. అంటే ఏమిటంటే మనం ఏమంటాము, కాంత అన్న పదం వచ్చింది అక్కడ. కాంత అంటే కము కాంతవు ధాతువు. కము కాంతవు అంటే ప్రకాశం అని అర్థం. ఇప్పుడు తనకు ఒక స్వయం ప్రకాశం ఉంది. తన ప్రేరణ చేతనే ఏదైనా కల్పిస్తే కలుగుతుంది అంటున్నా. ఇది అసలు రహస్యం.
కానీ మామూలు మనిషికి ఎట్లా అనిపిస్తుంది? దృశ్యము అక్కడ ఉన్నందువల్ల నేను చూస్తున్నాను అనుకుంటాడు. అందరూ అదే అనుకుంటారు. అంతేనా? అది సత్యం కాదు. అయినా సరే దృశ్యం అక్కడ ఉన్నందువల్ల నేను చూస్తున్నాను అనుకుంటాడు. అంటే దానికి ఒక ప్రకాశం ఉంది. అది నీ దర్శన ప్రకాశమును యాక్టివేట్ చేసింది. అంతే. ఇప్పుడు శబ్దము నేను అది వస్తున్నందువల్ల నేను వింటున్నాను అంటాడు సామాన్య స్థితిలో, సామాన్య గ్రహింపది. వాసన వస్తుంటే నేను పీల్చాను అంటాడు. నువ్వు పీల్చినందుకే వాసన వచ్చిందనేది అసలు సత్యం. కానీ అట్లా మనిషి బ్రతకడు. మనిషి అనుభవం అట్లా రావటం లేదు. కేవలం తాను జ్ఞాన రూపంలో బ్రతికితే తప్ప అట్లా రాదు. ఏమంటాడు? అక్కడ ఉంది, నేను చూశాను అంటాడు. అంతేనా? అది వచ్చింది, నేను విన్నాను. అన్నీ అట్లాగే, ఇంద్రియ గ్రహింపులు అన్నీ అట్లాగే. స్పర్శ తాకింది, నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు అదొక బయట ప్రకాశం, ప్రకృతి ప్రకాశం అనుకుందాం. ఇది దాన్ని పాలన చేసే పురుష ప్రకాశం. ప్రకృతి తన దగ్గరకు వచ్చింది అని అనుకున్న సామాన్య స్థితిలో కూడా తనను బయట ప్రకృతిపరమైన స్పర్శల ద్వారా, అంటే ఏ ఇంద్రియార్థములు అంటామో మనము, వాటి ద్వారా తన ప్రేరణ కలుగుతుంది అనుకున్నప్పుడు కూడా దాన్ని పాలన చేసే అంశం నీకు ఇచ్చారు. సామాన్య సాధన స్థితిలో అట్లా అనుకున్నప్పుడు దాని పాలన ఎట్లా చేస్తాడు? ఆ విషయం వచ్చినప్పుడు తాను పాలన చేయటం అంటే తన ఇంద్రియ గ్రహింపులోకి దాన్ని తీసుకోగలగటం, దాన్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టకుండటం. అర్థమైందా? అంటే ఏ సెన్సెస్ అంటాం మామూలు భాషలో చెప్పుకున్నప్పుడు, కాసేపు సెన్సెస్ ఏవైతే పనిచేస్తున్నాయో మనకు, ఆ సెన్షియల్ కాంప్రిహెన్షన్ అంటే అవి గ్రహింపుకు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక మామూలుగా మనం చెప్తే సైన్స్ పరిభాషలో చెప్పినప్పుడు నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి సెన్సెస్ అన్నీ తెలుస్తాయి అనుకుంటాం. కానీ ఇక్కడ ఆ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మనకి ఇవి తెలుస్తున్నాయి అనుకున్నప్పుడు కూడా సాధన బాధ్యత ఏమిటి అంటే పాలన చేసుకోవటం. ఏం పాలన చేసుకోవాలి? అది వచ్చినప్పుడు అది నిన్ను నువ్వు గుర్తించు అని తట్టి చెప్పిపోతుంది. అది దాన్ని పాలన చేయట్లేదు, మనం తనను పాలన చేసుకుంటున్నాడు. ఇటువైపు నుండి చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, నిజమేమిటి? తాను కావాలి అనుకొని రచన చేసుకున్నప్పుడే సృష్టి అంతా వస్తుంది, అనుకోకపోతే రాదు. కల్పించుకున్నప్పుడే వస్తుంది. ఇది సత్యం. కానీ సాధన స్థితిలో అదొచ్చి నన్ను ప్రేరణ చేస్తుంది, ఇప్పుడు నేను నిలుపుకోవాలి అన్న పాలన అంశం ఉంటుంది. ఏది ఏమైనా సరే ఆ ధాతువు అర్థం ఏం చెప్తుంది? క్రీడాయాం ధాతువు చెప్తుంది. అంటే తనయందు తనకే ప్రవర్తన ప్రీతి. బయట నుండి అది వచ్చినా, నేనే దాని జోలికి వెళ్ళినా నాకేం కావాలి? నా సచ్చిదానంద స్మృతి గ్రహింపు నేను తీసుకోవాలి. అదొచ్చిందో నేను వెళ్ళాను. ఇది ప్రకృతితో పోల్చిన రమా కాంత క్రీడా విలోల. మనిషి లీల అన్న పదాన్ని అర్థం చేసుకుంటే చాలా హాయిగా బ్రతకచ్చు. ఎందుకంటే ద్వైతం చెప్పినా అద్వైతం చెప్పినా చివరికి, అంటే ఎప్పుడైతే దాని అంచు దాకా వెళ్ళిపోతాడో, ఏ దారిలోనన్నా వెళ్ళును, చివరి దాకా వెళ్ళిన తర్వాత తెలుసుకునే సత్యం ఒకటి ఉంటుంది. అసలు ఎందుకు ఈ సృష్టి ఉంది అంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఎవడైనా సరే. ఇంకొక దేవుడు ఉండి ఆయన చేశాడన్నా, లేదా అద్వైత ప్రకారంగా ఉనికి సృష్టి రూపంలో వ్యక్తమైందన్నా, దానికి చివరికి ఏముంటుంది? లీల అన్న పదం ఉంటుంది. మన ఉనికి పాటలో కూడా ఏముంది? చివరికి అనుసంధాన లీల. లీల అన్న పదం చాలా గొప్ప విశేషమైన పదం. అది లీల అంటే అబద్ధం కాదు, లీల అంటే ఊహ కాదు. మరి ఏమిటి? కేవలము ఇప్పుడు దీపానికి ఇక్కడ జరిగే సంఘటన లీల. ఈ లీల దాన్ని ఏమైనా చలింపజేస్తుందా? దాన్ని ఏమైనా ప్రభావితం చేస్తుందా? అది లీలగా ఉండటం అంటే, లీలగా దర్శనం చేయటం అంటే తాను ఆధార రూపమై ఉండుట మాత్రమే లీలను దర్శనం చేయటం.
ఇక్కడ ఇంత లీల జరుగుతోంది, ఏమైనా చేయొచ్చు. ఇది కాదనుకోండి, ఒక సభా వేదిక ఉంది, ఇక్కడ ఏమైనా జరగచ్చు, ఎన్ని రకాల నాటకాలైనా జరగచ్చు. ఆ దీపానికి ఏం పాత్ర? అది లీలను చూస్తోంది, అది చూడటం లేదు, అది ఉంది, దాని ఆధారంలో లీల జరుగుతోంది. ఇప్పుడు నాటకంతో పోల్చి ఇదెందుకు అదెందుకు, ఇదే ఈ నాటకం ఇది, ఈ నాటకం మంచిది, ఈ నాటకం చెడ్డది అంటే చాలా గోలగోల అవుతుంది. దీపం ఆధారమైన ఉంటే గోల లేదు, ఏం లేదు. ఏదైతే నీకేం, నువ్వు ఉన్నావు. ఎట్లా ఉన్నావు? లీల జరగటానికి ఆధారం నువ్వు. చీకట్లో లీల జరగదు. జరుగుతుందా? ఒక్క నిమిషం లైట్ ఆఫ్ అయితే నాటకం అంతా ఆగిపోతుంది. అయిపోతుందా? అది నువ్వు, అది లీల. అందుకే ప్రకృతి అని చెప్పినా, పురుషుడు అని చెప్పినా, ఇది దాన్ని వెళ్ళి యాక్టివేట్ చేస్తుందన్నా, అది నిన్న వచ్చి యాక్టివేట్ చేస్తుందన్నా, ఇదంతా లీల. రమాకాంత, రమా ఏమన్నారు ఇక్కడ? ఏదో పెద్ద సమాసపదం. రమాది కాంత క్రీడా విలోల. విలోల అంటే దీపం అట. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే అది దాని ఆనంద రూపంలో ఉండటమే దానికి ప్రవర్తన. దానికి కూడా ప్రవర్తన ఉంది. ఉందా లేదు. ఉందా అంటే ఉందే, ఉందా అని మళ్ళీ గట్టిగా అంటే లేదన్నది. ఎందుకంటే ప్రవర్తనకు మనం ఊహించుకునే నిర్వచనం దానికి లేదు. మనం ఊహించుకునే నిర్వచనం లేదు, కానీ దానికి ఒక ప్రవర్తన ఏమిటి? ఉండటమే దాని ప్రవర్తన. అది విలోల. స్వామి ఒకట ఈ ప్రకృతి దాని వల్ల వచ్చే ఏ వెలుగులన్నీ నీకు వెలుగుల్లాగా కనిపించి నిన్ను చేరి ఆ ప్రవర్తన జయిస్తున్నాయో, అదే క్రీడ నీతో జయిస్తున్నాయో, బయట నుండి నిన్ను ప్రేరణ చేసి అనుకో, ఏదైనా చేసినా, కానీ స్వామి అంటే ఏదైతే సచ్చిదానంద స్మృతి లక్షణం ఉందో అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. జీవుడు ఎటువంటి ఆట ఆడుకుంటున్నా సరే అది లీల చేస్తూ ఉంటుంది, లీలలో ఉంటుంది అంతే. అది విలోల అంశం. స్వామి యొక్క నిరంజన ప్రవర్తన, నిర్లేప ప్రవర్తన. ఆ అంశాన్ని ఆశ్రయించిన సాధకుడు ఎట్లా ఉంటాడు? వాడు కూడా సాధన చేస్తూనే నిరంజన సాధన. చూస్తే ఏం చేస్తుంటాడు? బొళ్ళంత పని ఉంటుంది వాడికి, ఎప్పుడు బిజీ. సాధకులు కూడా ఎప్పుడు తీరిక లేదు ఎవరికి. కానీ మొదట్లోనే ఇంత నిరంజనం తెలుసుకొని సాధన చేసుకోవాలి. లేకపోతే ఏమనుకుంటాడు? సంసారంలో తీరిక ఉండేదేమో, సాధనలో అసలే తీరిక లేదనుకుంటాడు. అంతేనా? సంసారంలో కొన్ని సమస్యలు ఉండేవేమో, సాధనలో ఇంకెక్కువ సమస్యలు ఉన్నాయనుకుంటాడు. ఇది తెలియకపోతే, రహస్యం తెలియకపోతే. ఇప్పుడు రహస్యం తెలిస్తే పవిత్రమైన లీలా క్రీడ చేసుకుంటుంటాడు అంతే. అట్లా చెయ్యకపోతే మాత్రం కొంత అయోమయంలో పడి బుర్ర అటు ఇటు తిరిగి ఏమేమో అవుతాడు. కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ విలువ గుర్తించిన సాధకుడు ఏమంటున్నాడు? హే రమాకాంత క్రీడా విలోల లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ తర్వాత ఇంకొకటి అంటున్నాడు, విధిశూలి సుర ప్రవంద్య అంట. విధి అంటే ఇక్కడ బ్రహ్మ అట, శూలి అంటే శివుడట, సుర అంటే ఇంద్రాది దేవతలట. వాళ్ళ చేత ప్రవంద్య, వాళ్ళ చేత నమస్కరింపజేసుకుంటున్నట్ట స్వామి. వాళ్ళందరూ కూడా ఈయనకు నమస్కరిస్తారు. మరి అంతే కదా. ఇప్పుడు ఇదే దేవీ పురాణం, దేవీ భాగవతం తీసుకున్నాం అనుకోండి, అంటే ఇదే విధి శూలి సుర ప్రవంద్య అని ఆమెను అంటారు.
అంటే శివపురాణం తీసుకుంటే ఆ విధి శూలి స్థానంలో చక్రి అనేస్తారు. విధి చక్రి సుర ప్రవంద్య అనేస్తారు ఆయనను. అంతేనా? అంటే ఏ దేవత ప్రధానంగా ఆ పురాణమో గ్రంథమో తీసుకుంటే ఆ దేవతను పైన నిలబెట్టి మిగతా వాళ్ళని కింద ప్రవంద్యాన్ని అనేస్తారు. ఇది ద్వైత భక్తిలో ఒక చమత్కారం అది. ఎవరిది వాళ్ళు అట్లా మీద పెట్టుకుంటారు. మా శక్తి గొప్పది, మా శివుడు గొప్ప, ఇంకా విష్ణువు గొప్ప, ఇంకా వినాయకుడిది కూడా ఉంటుందేమో అనుకుంటా. ఆయన పురాణం ఏదైనా ఉంటే ఆయనకే పెద్ద పీటేస్తారనమాట. ఆయన వల్లనే సృష్టి వచ్చిందంటారు. దే దేవి భాగవతం తీసుకుంటే ఆమె వల్లనే సృష్టి వచ్చిందంటారు. ఇంతకు వాళ్ళందరూ నీ వల్లనే సృష్టి వచ్చిందని ఎవరు అనరు. మనం అంటుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు? విధి అన్నారు. ప్రసిద్ధార్థం చేత బ్రహ్మదేవుడు విధి అంటే ఏమిటంటే విశేషమైన ధారణ కలిగిన వాడని అర్థం. విధి అంటే తలరాత, అంతేనా? విధి అంటే తలరాత అంట. నా విధి ఇట్లా ఉంది అంటే, నీ తలరాత ఇట్లా ఉంది అంటే అర్థం ఏమిటంటే నీ ధారణ అట్లా ఉందని అర్థం. ఉదాహరణకి లోకమంతా అన్యాయం, అక్రమం, అధర్మం అన్నాడు ఒకడు అవినీతి. సరే, ఎన్నుంటే అనే ఉపసర్గ చేర్చి అన్ని. ఉపసర్గ కాదు, అనేది నైతత్పురుషం. ఇవన్నీ కనిపిస్తున్నాయి లోకంలో. అవును, కరెక్ట్. ఇంకొకడు వస్తాడు, లోకమంతా అనుభవించడానికి స్వామి రచించాడు, నాకు ఇచ్చాడు ఇంద్రియాలు, అక్కడ ఉన్న ఇంద్రియ భోగాలు, దీనికోసమే ఉంది కదా, అనుభవించు రాజా అంటాడు. బాగా డబ్బు ఉంది, తండ్రి సంపాదించిన డబ్బు ఉంది, నాకేమో ఇంద్రియాలు వయస్సు ఉంది, అక్కడేమో అన్ని భోగాలు సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు లోకమంతా ఏముంది? భోగమే ఉంది. ఇంకొకడు ఉంటాడు పాపం, ఈ భోగం అన్నవాడే ఎండ్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ సినిమాలో ఏమంటాడు, వాడు ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు, క్యాన్సర్ పేషెంట్ అయి ఉంటాడు. ఇప్పుడు వీడి ఏముంది? ఇప్పుడు లోకమంతా ఎట్లా ఉంది? అందరికీ క్యాన్సర్లే ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్లు ఉండకపోతే ఎవడుంటాడు? అందరు రోగులే ఉంటారు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా రోగులు. ఎప్పుడు చూసినా వీడికో సూది గుచ్చుతుంటారు, వాడికో సూది గుచ్చుతుంటారు, కీమోథెరపీ ఇస్తుంటాడు, అందరు జుట్లు ఊడిపోతూ ఉంటే అందరు రకరకాల కష్టాలు పడుతుంటాడు. ఇప్పుడు లోకమంతా ఏముంది? క్యాన్సర్ ఉంది, అయిపోయింది. ఇప్పుడు ఇంకొకడు ఉంటాడు, వాడు యవ్వనంలో ఉన్నవాడు, వాడికి లోకమంతా అసలు వసంత ఋతువే కనిపిస్తుంటుంది ఎప్పుడు చూసినా సరే. కొత్తగా ప్రేమలో పడ్డాడు అనమాట వాడు. కొత్తగా ప్రేమలో పడ్డవాడికి వసంత ఋతువే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా మ్యూజిక్ వినిపిస్తుంది, ఉండదు అది కానీ వినిపిస్తూ ఉంటుంది. అదే దాని ఏమో పాటలు ఉంటాయి, గుర్తు రావట్లేదు, పోనీ మర్చిపోతే అట్లాంటి పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇంకొకడు వీడే ఈ వసంత ఋతువు చూసిన వాడే పెళ్ళై 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది వాడు? 2 పిల్లలు, ఎప్పుడు చూసినా పిల్లల ఏడుపులు, ఆఫీస్కి వెళ్ళే తొందర, ఇంట్లోనేమో చిరుబురులాడే పెళ్ళాము, ఇది ఉంటుంది వాడికి. అంతేనా? ఇదే వీడు 60 ఏళ్ల తర్వాత ఏం సాధించానో జీవితంలో అర్థం కాలేదు ఇంతకు అనుకుంటుంటాడు. ఎందుకంటే కష్టపడి పెంచిన పిల్లలేమో అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు, నేనేమో ఇక్కడ మిగిలిపోయాను. అప్పుడేమో కొంచెం రియలైజేషన్ వచ్చి రాకుండా, అది ఎట్లా వస్తుందంటే అది జ్ఞానం చేత వచ్చేది కాదు, చితుకుపడటం చేత వచ్చే వైరాగ్య భావాలు అవన్నీ, అట్లాంటిది కొంచెం వస్తుంది. ఇంకొకడు ఉంటాడు సాధకుడు, వీళ్ళందరికంటే నేను గొప్ప అంటాడు. వాడు సాధన చేస్తున్నాను అంటాడు, ఆధ్యాత్మిక రంగ ప్రవేశం అయింది అంటాడు, అరంగట్రం అయింది వాడికి ఆధ్యాత్మిక రంగంలోకి. ఇప్పుడు వచ్చి ఈ నాటకం ఆడుతుంటాడు. వీడేమంటాడు, నేను ఎదగాలి, నేను సాధన కర్మ చేయాలి అంటూ ఉంటాడు వీడు. గ్రంథ పఠనం అంటాడు, అని చెయ్యాలి, అదంటే ఎగతాళిగా తీసుకోవద్దు, చేయాలి అంటాడు వీడిదో విధి.
ఇంకొక జ్ఞాని ఉంటాడు. వాడికి ఏం తెలిసి సాధన నాటకం అయిపోయినవాడు వాడు. సాధన నాటకం అయిపోయి ఏమైంది వాడికి ఏం తెలిసిందంటే ఇదంతా ఒకటే కేటగిరీ అని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఇదంతా ముందే ఉన్న సచ్చిదానంద స్మృతి యొక్క లీల, ఎప్పుడూ ఉన్న సచ్చిదానంద స్మృతి యొక్క లీల అని తెలుసుకున్న స్థితిలో వాడు ఉంటాడు. ఇప్పుడు విధి అంటే ఏది? ఏ బ్రహ్మ ఏ విధిని సృష్టించాడు? ఎవడి తలరాత ఎవడు రాశాడు? అంటే ఎవరెవరు ఏ ఏ ధారణను తీసుకొని దాన్ని గ్రహింపులో విశేషంగా ఉనికినిచ్చి దాన్ని గ్రహిస్తున్నారో అది విధి. వాడే రాసుకున్న వాడి ధారణ. అందరికీ ఒకే కామన్ థింగ్ ఏమంటే అందరూ సచ్చిదానంద స్మృతి ఆధారంగా ఈ ధారణను రాసుకుంటారు. ఎవ్వరు వేరే ఆధారం చేయడానికి వాడికి వేరే ఆధారం లేదు సృష్టిలో కాబట్టి. ఇది విధి. ఇప్పుడు ఎవరా విధాత? తన ధారణ, తన లోకం. లోకం అంటే తన దర్శనం, అంతే. ఇవే అన్నిట్లో ఉండి కూడా, అంటే మనం నిన్నే హాస్యంగా చెప్పుకున్నామో అవన్నిట్లో ఉండి కూడా ఆయా స్థితిగతుల్లో కూడా తన స్వరూపాన్ని గుర్తించి ఎరుకతో అందులో ప్రవర్తించవచ్చు. ధర్మవ్యాధుడు అనే ఒక భక్తుడు ఉన్నాడు, కథ తెలుసా? ధర్మవ్యాధుడు వృత్తిరీత్యా ఎవరు? అదే దాన్ని ఏమంటారు? మాంసం కొట్టేవాడిని ఏమంటాడు? కటికవాడ. ఏమో ఆ పదం ఎప్పుడు వినలేదే. కసాయివాడు. కసాయివాడు. ధర్మవ్యాధుడు కసాయివాడు వృత్తిరీత్యా. అంటే పశు మాంసాన్ని కొట్టి అమ్ముతుంటాడు. ఆ స్థితిలో కూడా పూర్ణ జ్ఞానంతో బ్రతికాడు ధర్మవ్యాధుడు. అంటే ఆ కథ దాని లోతుపాతులు తర్వాత వెళ్తే కథ ఏం చెప్తుంది? నువ్వున్న పరిస్థితులు, నీకు బయట ఉన్న పరిస్థితులు, వాటికేం సంబంధం లేదు ఎరుకుతో బ్రతకటానికి. పూర్ణ సంసారంలో మునిగిపోయి, పూర్వకాలం పాత సినిమాల్లో ఒక సంసార కథలు చూపిస్తుంది, కష్టాలంటే ఎట్లా ఉంటాయో అంత సంసారం ఇప్పుడు ఉండట్లేదు, కొంచెమే ఉంటుంది అందులో. అక్కడ చాలా కష్టాలు చూపిస్తారు బ్లాక్ అండ్ వైట్ సినిమాల సంసారాలు. అన్ని కష్టాల్లో ఉండి కూడా తాను సాధకుడిగా కాదు, దర్శనం చేసుకుంటూ బ్రతకచ్చు, లీలగా బ్రతకచ్చు. అది కదా అసలు సాధన అంటే. లేకపోతే అన్నీ అయిపోయిన తర్వాత ఊరికే కూర్చొని రమణ మహర్షి లెక్క కూర్చుంటేనే అవుతుందా? అట్లా ఏముండదు. ఆ స్థితికి వెళితే తప్పు కాదు అది, కానీ అట్లాగే సాధన ఉంటుంది. ఇవన్నీ వదిలిపోయిన తర్వాత అట్లా వెళ్తాను నేను కొండ మీద అరుణాచలానికి అనుకోవద్దు. అట్లా ఏం అవసరం లేదు. ఆయన ఉదంతంలో కూడా చెప్పుకోవాలంటే ఆయన కూడా 11 సంవత్సరాలు అరుణాచల గుహల్లో తపస్సు చేశాడంటే నువ్వు కూడా ఈ సంసారంలో చేస్తున్న సాధన తపస్సు అదే. ఏదైతే క్రియాకలాపాలు నీ చుట్టూ కనిపిస్తున్నట్టు ఉన్నట్టుగా భాషించి నువ్వు అందులో ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నావు, అందులో ఉండి అది లేదుగా బ్రతకటం అనే ఒక సాధన తపస్సు చేస్తూనే ఉన్నావు నువ్వు. కనుక విధి అంటే ఏమిటంటే నీ ధారణ. ఏమి ధారణ ఉండాలి? ఇన్ని దర్శనాల్లో కూడా నా దర్శనం ఏమిటి? నేనున్నాను అనే సచ్చిదానంద స్మృతి యొక్క ఆధారంగా నేను జీవిస్తున్నాను, కానీ వాటి వల్ల నాకు ఎటువంటి ప్రభావము కాదు అనే ఆ సత్యాన్ని తెలుసుకుని అందులోనే ఉంటాడు వాడు. ఆ నాటకం అది అట్లా నడుస్తూనే ఉంటుంది, అది లీల. ఇది విధి. అంటే విధి అంటే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టి విధాత అంటాం మనం. సృష్టి చేయటానికి బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తపస్సు చేశాడు అంటారు. కొన్ని అక్కడెక్కడో రాసి పెట్టారు, కొన్ని సంవత్సరాల తపస్సు ఏదో లెక్కలు చెప్తారు. ఆ సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత సృష్టి జరిగిందంటారు. అంత తపస్సు ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక డిజైన్ చేయాలంటే? ఎందుకంటే సృష్టి యొక్క లీల నారాయణుడి నాభి నుండి వచ్చిన బ్రహ్మదేవుడు చేసిన తపస్సు యొక్క విలువ ఏమిటంటే
అభౌతికమైన ఒక స్వరూపాన్ని భౌతిక రూపంలో చూపించి భౌతికంగానే ఉన్నట్లుగా చేసి కూడా అది అభౌతిక రూపం అనే గ్రహింపుకే ఇవ్వాలి మళ్ళీ. ఇంత గొప్ప డిజైన్ ఉంది అది. ఉన్న అభౌతికాన్ని భౌతికంలో భాషింపజేసి భౌతికంగా కనిపించినప్పటికీ వాడిని బంధించకుండా అది అభౌతికానికే వాడిని తీసుకెళ్తుంది మళ్ళీ. అంత గొప్ప రచన చేసి పెట్టాడు. అందుకే తపస్సు చేయాల్సి వచ్చింది. ఈ సత్యాన్ని గ్రహించాలంటే తాను కూడా అంతే తపస్సు చేయాలి. ఇది గుర్తించి అదొక ఉపమానంగా గుర్తించి ఇప్పుడు తాను కూడా ఆ అభౌతిక రూపుడై ఉండి భౌతిక రూప జగత్తులో ప్రవర్తన చేసుకుంటూ అభౌతిక గ్రహింపునే తీసుకుంటున్న అభౌతిక స్వరూపుడే అని గుర్తించాలి. ఇది విధి. ఆ విధిని నియమించుకునే విధాత వీడు. ఆ విధి శూలి అన్నారు. శూలి అంటే శూలమట. శూలి అంటే శూలం గలవాడు శూలి. శూలం ఎవరికి ఉంది? శివుడికి. మా శివుడికి శూలం ఉంది. అవునా? శూల రుజాయాం ధాతు చెప్తున్నారు. అనాత్మను హింసించే లక్షణం. అంతే హింసే ఉంటుంది వీళ్ళకి. అన్ని హింస ధాతువులే ఉంటాయి కానీ ఇంకేం ఉండదు. హింసాగతి రెండే ఉంటాయి. అనాత్మములను హింసించటం అంటే నేనేమో ఆత్మ, అదేమో అనాత్మ. టక్కి మంది అని పొడుస్తా. అట్లా ఏదైనా కనిపిస్తే పొడుస్తా. ఏం కనిపించకపోతే ఎట్లా పొడుస్తా? అనాత్మం అంటే ఏమిటంటే నీకు ఏదేది సచ్చిదానంద రూపంలాగా కాక వేరేలాగా కనిపిస్తుందో అవన్నీ అనాత్మాలే. నీ గ్రహింపు వలన అది అనాత్మం అయ్యింది. సృష్టిలో అనాత్మం లేదు. నీ గ్రహింపు వలన అనాత్మం అయింది. ఎట్లా అయింది? ఉదాహరణకి దీన్ని జడము అన్నాం. తెలివిలేని మొద్దు అన్నాం దీన్ని. అప్పుడు అది అంటుంది, అది ఏమనదు కానీ అది అన్నట్టే మౌన సంభాషణ ఏం చేస్తుంది? అది నీవే అంటుంది. ఏది నువ్వు అన్నావో అది నీవే అంటుంది. ఇదే దీని స్థానంలో మనిషి ఉన్నాడు అనుకో. నువ్వు మొద్దు అంటే వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి అప్పుడు వాడు నువ్వు మొద్దు, నీ అబ్బ మొద్దు అంటాడు. అదేమో మనకు మన లోపల ఏం చేస్తుంది? అది కోపాన్ని కలిగిస్తుంది, అభిమాన అహంకారాలను కలిగిస్తుంది. ఇది ఉందనుకోండి. ఇదేమో మౌనం ముని లాంటిది. ఇది అది ఏమనదు. నువ్వు ఎంత తిట్టినా ఏమంటుంది? నువ్వు అన్నది అది నువ్వే అంటుంది. అంతే. ఇట్లాంటి ఈ సృష్టిలో అనాత్మం ఎప్పుడొస్తుంది? దీన్ని నువ్వు ఆక్షేపణ చేసినప్పుడు అనాత్మం వచ్చింది. దేన్ని ఆక్షేపణ చేస్తే నువ్వు అనాత్మాన్ని సృష్టిస్తున్నావు అని అర్థం. ఆత్మను ఏం చేస్తున్నాడు? అనాత్మగా చేసి సృష్టి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? అది ఏం చేసి నీ అనాత్మ స్వరూపాన్ని, నువ్వు ఇచ్చిన అనాత్మ రూపాన్ని తీసేస్తుంది? నిశ్చలంగా ఉండి స్థిరంగా ఉండి దాని నిశ్చల స్వరూపమే నీకు బుద్ధి చెప్తుంది. అందుకే నువ్వు తప్ప సృష్టిలో అన్ని స్థిరమే. అన్ని స్థిరమే. స్థిరంగా ఉండే నీకు బుద్ధి చెప్తుంటాయి అన్ని. ఠంగ్ అని శబ్దం వచ్చింది వంట చేస్తుంటే. గిరిగయ పడిపోయిందంట. ఏమైందంటే పడిపోయింది, చేజారిందంట. ఎట్లా? అది ఎట్లా పడుతుంది? ఒక గ్లాస్ కింద పడినప్పుడు 2-3 స్టెప్స్లో పడుతుంది. ఠంగ్ 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 అని శబ్దం చేస్తుంది అది. అంటే అది ఏం చేసి చూపించింది? దాని శబ్దము చెప్పకనే చెప్పింది నువ్వు ఎంత వేగంతో వేసావని. చెప్పక చెప్తోంది. అప్పుడు మనం ఏమనాలి? సరే నాదే తప్పు అనాలి. దాంతో ఆ మాట ఒక్కసారి అనాలి. ఒక్క జడ వస్తువుతో అనాలి. అర్థమైంది, ఆగు, ఇంకా ఆపు, సరే నేనే. నీ శబ్దం చేసిన దానికి సరే అనాలి. ఆ మాట అన్నప్పుడే మనకు ఆ రియలైజేషన్, గుర్తింపు వస్తుంది. దాని కదలిక నా కదలిక. దేన్నైతే అనాత్మం అన్నానో అది నా గ్రహింపు దోషమే కానీ అనాత్మం లేదు. ఇది అనాత్మమునకు హింస.
ఇంతకాలము ఏ సృష్టిని జడమన్నాడో, ఏ సృష్టిని నీచం నికృష్టం అన్నాడో, ఏ ప్రకృతిని అన్నాడో, ఏమన్నాడో అవన్నీ ఒకరోజు అర్థమైన రోజున తెలుస్తుంది. అవన్నీ నీ గ్రహింపు దోషాలు, నీ గ్రహింపు లోపం, ఎదగని నీ గ్రహింపు లోపం. అంతే, ఇంతే. ఇది హింస. అనాత్మములను హింసించే ప్రశాంత స్వరూపం శివుడు. శూలం పెట్టి హింసించాడని కనిపించినా ఆ శూలం ఏమిటి? పొడిస్తే రక్తం వచ్చేలాంటి శూలం లాంటిది కాదు అది. అంతకంటే పవర్ఫుల్గా, ప్రభావవంతంగా, ఎఫెక్టివ్గా ఏది కల్పించావో దాన్ని నాశనం చేస్తుంది. దేని చేత? ప్రశాంతత చేత. అంతే. స్థిరమైతే నీ మనస్సు స్థిరమైతే, స్థిరమైన మనస్సులో ప్రతిబింబం స్థిరంగా కనిపిస్తుంది. లేకపోతే మనస్సు అలజడి వలన నీ మనస్సులో ఉన్న అలలలో ప్రతిబింబం అలలుగా ఉన్నట్టు వంకర టింకరగా కనిపిస్తుంది. అది ఎప్పుడు అట్లా లేదు. అంటే నీ గ్రహింపు మారింది. ఇది శూలి రూపం. తర్వాత సుర. సుర అంటే సుష్టు రాజతే ఇది సురః. సుష్టు రాజతే ఇది సురః అంటే కిం రాజతే? రాజతే ప్రకాశతే. కిం రాజతే? ఏది ప్రకాశం? అంతే, తనే. తను తప్ప వేరే ప్రకాశం సృష్టిలో లేదు. ఇప్పుడు అది సురలక్షణం ఎట్లా అవుతుంది అంటే, లోకంలో మనిషి ఎట్లా బ్రతుకుతాడు? తను తప్ప అన్ని ప్రకాశాలే అన్నట్టు. వీడే చీకటి రూపంలాగా బ్రతుకుతుంటాడు. వీడొక్కడే చీకటి, అన్ని ప్రకాశాలే వీడికి. అందుకే వాటి వెంట పడుతూ ఉంటాడు. కానీ ఏమవుతుందంటే వీడు ఎక్కడికి వెళ్ళినా సరే చీకటి ఉండదు అక్కడ. ఎందుకు? అది వాటి ప్రకాశం వల్ల కాదురా, నువ్వున్నందువల్ల అవి ప్రకాశిస్తున్నాయి. నువ్వు చీకటివి కాదు, నువ్వే ప్రకాశం అవుతావు. ఎక్కడికి వెళ్ళి ఏది ముట్టుకొని బాగుందన్నా ఎందుకు అది బాగుంది? ఎందుకు బాగుంది? నువ్వు అన్నందుకు. అది బాగుంది ఎందుకు అయింది? నువ్వు అన్నందుకు. అంతే, నీ ప్రకాశం అది. నువ్వేమనుకున్నావు? గ్లిటరింగ్ అంటారు బయట, గ్లిటర్స్. అది ప్రకాశిస్తుంటే ఎంత బాగుంది, ఎంత బాగుంది అంటాడు. ఎంత బాగుంది నీ వల్ల అయిందిరా. నువ్వంటే అది అంత బాగా అయింది. లేకపోతే అది ఉంది, అదేమో ఉంది, నువ్వు దాన్ని ఏం చేసావు? బాగుంది చేసావు. అంటే ఇప్పుడు ఆ ప్రకాశం ఎవరిది? నీదే. నువ్వే ఆ ప్రకాశ స్వరూపుడు. ఇట్లా చేసి చేసి అన్ని బాగున్నాయి 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 అని 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 ఒకరోజు వాడే ప్రకాశ స్వరూపం అని తెలుసుకుంటాడు మనిషి. ఓసి నిన్నేనా అన్నిటినీ బాగుందంటే కదా అవి బాగున్నాయి, లేకపోతే అవి ఎట్లా బాగుంటాయి అని ఇప్పుడు తెలుసుకుంటాడు. లేకపోతే ఇంతకాలం పరిగెత్తుతుంటాడు. ఇంకా వీడు పరిగెత్తాడు. అప్పుడు వీడు ఎక్కడ ఉంటే అన్నీ అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. తన ఉండుటే ఆ బాగుండుటనిస్తుంది. అదే దాన్ని ఆహ్లాదం అంటాం మనం. ఆహ్లాదకరమైన వాతావరణం ఎప్పుడు వస్తుంది? దేన్ని బాగుండనకుండా తను ఉంటే అంతే. ఇది సుర లక్షణం. అట్లా ప్రకాశించాలట. ఈ అన్ని లక్షణాలు ఏవైతే విధి, శూలి, సుర, ప్రవంద్య అంటున్నారు, వీటన్నిటి చేత కూడా ప్రవంద్య. వంద్య అంటే వది అభివాదన స్తుత్యోహ ధాతు అనుకుంటా. ఇక్కడ ఇవ్వలేదు, అయినా సరే అభివాదన స్తుత్యోహ ధాతువే వందన శబ్దానికి. ప్రవంద్య. ప్రవంద్య అంటే ప్రకర్షేణ వంద్య. స్పష్టంగా అభివాదన స్తుతి జరుగుతోందట. అంటే ఈ లక్షణములన్నిటి చేత వందిత అని అంటే ఏమిటంటే, ఇన్ని లక్షణముల చేత ఒక సాధకుడు తనను తాను
అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటాం. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అనే ఇంగ్లీష్ పదమే అయినా వాటి వాటి ఉత్పత్తి అర్థాలు ఎక్స్పీరియన్స్కి తీసుకోకుండా అనుభవం అంటే తన లోపల అనుభవించే రూపం, కలిగే రూపం. అనుభవ రూపంలో అనుభవిస్తున్న ఇవన్నీ కూడా దేనికి ఒదిగి ఉన్నాయట? లక్ష్మీ నృసింహాంశానికి. ఇప్పుడు విధిశూల సుర ప్రవంద్య లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి అంటున్నాడు అక్కడ. ఆ లక్ష్మీ నృసింహ అంశం ఏమిటి? సృష్టిలో ప్రవర్తనకు నిరంజన స్వరూపం. ఒక్క మాటలో గుర్తుపెట్టుకోవాలంటే ప్రవర్తనకు నిరంజన స్వరూపం లక్ష్మీ నృసింహ అంశం. ఆ నిరంజన అంశానికి ప్రవంద్య ఇవన్నీ ఒదిగి ఉన్నాయట. అటువంటి లక్ష్మీ నృసింహం మమ కరావలంబం దేహి అంటున్నారు. తర్వాత హంసాత్మకం పరమహంస విహారలీలం. హంసాత్మకం మమ కరావలంబం దేహి అక్కడ. దానికి ముందు పరమహంస విహారలీలం. ఇప్పుడు ఇంతవరకు చెప్పినవన్నీ ఎట్లా వచ్చినాయి? ఒక దేవ అంశాలతో చూపించినట్టు, అంటే దైవతాంశంగా చూపించిన లక్షణాలైతే ఇప్పుడు పరమహంస లక్షణాన్ని చూపిస్తున్నారు. పరమహంస విహారలీలం అంటే హంస ఏం చేస్తుంది? హంసకు ఉన్న విశిష్టత చాలా గొప్పదేమిటి? భౌతికంగా మనం చెప్పుకునేది ఏమిటి? నీటి పాల సాంద్రతయ భేదం తెలుసు హంసకు. వేరు చేయడాలు చేయదు అది. ఒక గిన్నెలో పాలు పోసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి లాంటి చేష్టలు చేయదు అది. సాంద్రత భేదాన్ని గుర్తించగలదు. సాంద్రత భేదం అంటే ఏమిటి? పాల యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది, నీటి యొక్క సాంద్రత తక్కువ ఉంటుంది. ఆ సాంద్రత భేదాన్ని గుర్తించి పాలను గ్రహిస్తుంది, గ్రహింపు తీసుకుంటుంది. అట్లాగే జ్ఞాని ఏం చేస్తాడు? సృష్టి అంతా ఉన్న సచ్చిదానంద రూపము యొక్క సాంద్రతను ఎరిగి ప్రవర్తిస్తాడు. సాంద్రత తెలియటం అంటే విలువ గుర్తించి ప్రవర్తిస్తాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? సాంద్రత భేదం తెలియనందువల్ల, ఆ సాంద్రత విలువ గుర్తింపు లేనందువల్ల జీవితం యొక్క విలువ తెలియదు. పరమహంస ఎప్పుడవుతాడంటే హంస లక్షణం యొక్క పాలన తెలిసిన వాడు పరమహంస అవుతాడు. జీవితంలో ప్రతి జీవుడు కూడా హంస లక్షణం కలిగి ఉన్నవాడే. ఎందుకంటే అజ్ఞాతంగా కూడా వాడు జన్మ యొక్క విలువను గుర్తించి ఎదుగుతున్నాడు అజ్ఞాతంగా. పరమహంస ఏం చేస్తున్నాడు? అజ్ఞాతంగా జరిగినదని జ్ఞాతంగా చేస్తున్నాడు, తెలిసి చేస్తున్నాడు. ఇంతే లెక్క. అందుకు పరమహంస అయ్యాడు. హంసాత్మకం మమ కరావలంబం దేహి అని స్వామినేమో పరమహంస లీలా విహారలీలం అన్నారు. నేను హంసాత్మక స్వరూపుణ్ణట. ఎవరు? ఈ సాధకుడు హంసాత్మక స్వరూపుడు. ఆ హంసాత్మక స్వరూపుడు ఏమంటున్నాడు? పరమహంస విహారలీలం మమ దేహి కరావలంబం అంటున్నాడు. నేను కూడా హంసనే, ఎందుకంటే జీవుడు కూడా హంసనే కదా. ప్రతిసారి ఏం చేశాడు? జన్మ విలువ గుర్తించాడు, భౌతిక దేహాన్ని వదిలేశాడు, ఇంకో దేహానికి వెళ్ళాడు. విలువ గుర్తించకుండా దేహం మార్చుకున్నాడా? లేదు, గుర్తించే మార్చుకున్నాడు. హంస లక్షణమే ప్రవర్తింపజేస్తున్నాడు. ఎప్పటికప్పుడు జన్మ విలువయే ముందంజలో ఉంది, దేహ విలువ లేదు, వదిలేస్తున్నాడు. ప్రతి జీవి చేస్తున్నాడు. హంసాత్మకం మమ కరావలంబం దేహి. హే పరమహంస లీలా విహార లీలం అంటున్నాడు. స్వామి యొక్క రూపం ఎట్లాంటిదట? పరమహంస రూపం అంటే తెలిసి జరుగుతోంది. అంతర్యామి యొక్క దయచేత మనకు జరిగింది అని మనం అనుకుంటే, అంతర్యామి ఎట్లా చేస్తున్నాడు? తెలిసి చేస్తున్నాడు ఆ పని. తెలిసి హంస లక్షణాన్ని ప్రవర్తించటం ఒకటి, తెలియకుండా ప్రవర్తించటం ఒకటి. ఇప్పుడు తెలిసి ప్రవర్తించే విహార లీల అట అది. విహారం అంటే విశేషణ హరతి. విహారం అంటే స్పష్టంగా తెలిసి గ్రహింపుకు తీసుకొని అది లీలగా చేస్తున్నాడు. మళ్ళీ కర్తృత్వ భారం లేదు అక్కడ, లీలనే అది కూడా. పరమహంస లక్షణం కూడా లీలగానే జరుగుతోంది. కర్తృత్వం ఎక్కడా ఉండదు. ఎక్కడ కర్తృత్వం ఉందో అక్కడ లీల లేదు. అక్కడ ఏముంది? స్థూలం ఉంది. లీల అంటే కర్తృత్వం లేకుండా చేసే స్థితి.
ఆ లీలంను ఇక్కడ ఏమంటున్నారు? పరహంస విహార లీలం హంసాత్మకం మమ కరావలంబం దేహి. హే లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి. ఎంత గొప్పగా చెప్పుకున్నా మనకు మొత్తంగా అర్థం కావలసింది ఒకటే సూత్రం ఏమిటి? తను గుర్తించి ప్రవర్తనకు వెళ్తున్నాడు. ఆ గుర్తింపును ఎన్ని గొప్ప గొప్ప లక్షణాలతో చెప్పుకున్నా సరే ఒకటే గుర్తింపు ఏమిటి? తన వెలుగు సచ్చిదానంద స్మృతి. తానే ఆ వెలుగు, తన వెలుగు కాదు. మన భాషలో చాలా తేడాలు వస్తుంటాయి చెప్పటంలో. సాధనగా చెప్తున్నప్పుడు తన వెలుగు, సిద్ధస్థితికి చెప్తున్నప్పుడు తానే వెలుగు. ఆ తానే వెలుగై అన్నిటినీ వెలిగింపజేస్తూ లీలగా ప్రవర్తిస్తున్నాడు అన్నది సత్యం. ఇది సాధకుడి యొక్క స్థితి అయినా, ఎదిగిన స్థితి అయినా, సిద్ధస్థితి అయినా ఇదే సత్యం. ఇక లీలకేముంది? వాడు సాధకుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎదిగిన వాడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, సిద్ధుడు కావచ్చు, ఏదన్నా అవుతుంది. లీలలు ఏదన్నా అవుతుంది. కనుక ఇది అన్నిటికంటే గొప్ప సత్యం. దాని తర్వాత ఏమంటారు అప్పుడు? మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామి నృసింహ సకలం నృసింహః. మాత అంటే తల్లి అని, పిత అంటే తండ్రి అని, భ్రాత అంటే సోదరుడని, సఖ అంటే సఖుడు అంటే స్నేహితుడని, విద్య అంటే విద్య అని, ద్రవిణం అంటే బలమని, అన్నీ కూడా నరసింహాంశాలే అట. హే స్వామి నృసింహ సకలం నృసింహ, అంత నృసింహమయమే. ఇప్పుడు ఈ లక్షణాలు ఎందుకు చెప్పారంటే, నీవే తల్లియు తండ్రియు, నీవే నా గతియు పతియు నిజముగా కృష్ణ అన్నామా? అట్లాగే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? అంతా నువ్వే అంటున్నాడు. మాతా పిత సఖా భ్రాత అన్ని, విద్య ద్రవిడం స్వామి సకలం నృసింహ. ఇట్లా అనాలంటే ముందేం కావాలి? లక్ష్మీ నృసింహ అంశం ఏమిటో తెలిసి ఉండాలి. అది తెలిసిన తర్వాత అదే ఇది అంటాడు. ఇప్పుడు మనం ఉదాహరణకు సచ్చిదానంద స్వరూపం అన్నాం, మన భాష అది కాబట్టి. సచ్చిదానంద స్వరూపం అది ఇది అన్ని సచ్చిదానందం అన్నాం. ఇందాక ఇది సచ్చిదానందం అంటే ఏమన్నారు? ఇది సచ్చిదానందం అంటే ఏమన్నారు? కాదు ఇది జడం అన్నాం. ఎందుకన్నాం? అప్పుడు సచ్చిదానందం తెలియక. ఇప్పుడు ఇది సచ్చిదానంద స్వరూపం అయినప్పటికీ మైక్ కాకుండా పోతుందా? పోదు. మైక్ లక్షణాలు ఉండకుండా పోతాయి దానికి? పోవు. కానీ అది సచ్చిదానంద స్మృతియే, సచ్చిదానంద స్వరూపమే, స్మృతి కాదు స్వరూపం. అవునా? అట్లాగే లక్ష్మీ నృసింహ అంశం అంటే ఏమిటంటే, తాను దేని చేత పలికింపబడుతున్నాడో పలికిస్తున్నాడో. మాత అంటే తన కొలత, పిత అంటే తన రక్షణ, భ్రాత అంటే తన వెలుగు, తర్వాత విద్య అన్నారా, సఖ అన్నారు. సఖ అంటే సమాన ఖ్యాతి లక్షణం, విద్య అంటే సచ్చిదానంద లక్షణములు. ఇట్లా చెప్పుకున్నా సరే ప్రసిద్ధార్థంతో చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శ్లోకం. ఎట్లా? మాతా పిత సఖ భ్రాత ఇవన్నీ కూడా తనకు ఒక సామాన్యుడికి సన్నిహితమైన బంధాలు. వీటి ఆధారంగా తను లౌకికంగా ఎదుగుతూ ఉంటాడు. అంతేనా? ఇంట్లో తల్లి తండ్రి సోదరులు సఖులు వీళ్ళ చేత ఎదుగుతూ ఉంటాడు. విద్య ద్రవిడం అంటే బలం. వీటి ఆధారంగా తను ఎదుగుతూ ఉంటాడు. అవునా? లౌకికంగా ఎదుగుతున్నప్పుడు వీటి ఆధారంగా ఎదుగుతూ మామూలుగా లోకంలోనే అనుకున్న ఆ అర్థంలోనే తీసుకున్నప్పుడు ఆధారంగా ఎదుగుతున్నప్పుడు కూడా ఎదిగే తన స్వరూపమునకు ఇవి చేయూత మాత్రమే అవుతాయి. కానీ ఎదిగే తన స్వరూపం లోపల వేరే ఉంది. ఆధారంగా ఎదుగుతాడంటే ఊతగా తీసుకొని ఎదుగుతాడు. అంటే ఎట్లాగో పైకెక్కాలంటే నిచ్చెన కావాలి. నిచ్చెన పైకెక్కించడానికి చాలా అవసరమైంది. కానీ ఎంత అవసరమైంది? పైకి వెళ్ళిన తర్వాత దాని అవసరం ఉండదు.
అట్లాగే బంధాలన్నీ తాను ఏర్పరచుకున్నవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, తాను ఒక సంఘటన కల్పించుకోవటానికి, వాళ్ళతో ప్రవర్తించటానికి జీవుడు వాళ్ళని ఎంచుకొని తెచ్చుకుంటాడు. మాత, పిత, భ్రాత అందరూ, సఖ అందరూ. అంటే నీ ప్రవృత్తికి, నీ ప్రవృత్తిని తీసేసుకునే నివృత్తికి ఎదగటానికి నీకెవరు కావాలో వాడొస్తాడు ముందు. వచ్చి నిన్ను ఎదిగేటట్టు చేసి, వాడి కోర్స్ ఆఫ్ యాక్షన్ వేరు. నీ 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 వైపు నుండి చూస్తే వాడొచ్చి ఏం చేస్తాడు, నీకు రకరకాల ప్రవర్తనలకు అవకాశం ఇచ్చి, అంటే సందర్భాలకు అవకాశం ఇచ్చి, నువ్వు ఎదిగేటట్టు చేసి, నీకు వాడికి ఏ సంబంధం లేకుండా చేస్తాడు. అందుకే లోకంలో ఎన్ని సంబంధాలు ఉన్నా మళ్ళీ మనం ఏమంటాం, ఎవరికి వారే అంటామా? అనడానికి అన్ని వేదాంతపు మాటలు అయితే బాగొచ్చు. ఏమైంది అక్కడ? వీటి ఊతగా వాడు ఎదిగి వాటిని వదిలేశాడు. కానీ వీటి ఊత ఎంత అవసరం వాడికి? వాడి ప్రవృత్తి వాడికి గ్రహింపుకు రావాలంటే ఆ సంఘటన జరగాలి, ఎదుటివాడి ప్రవర్తన వాడికి అట్లా ఎదురవ్వాలి. ఇప్పుడు లోకంలో ఆ తీరు. సాధకుడికి ఎట్లా ఉంటుంది? వీడికి ఇది మొదట్లో సాధన అంటే ఇంత తెలియకముందు, మఠానికి రాకముందు వ్యావహారికంగా జరిగిన సంఘటనల వల్ల నిజంగా వైరాగ్యం వచ్చిందంటే వాటి సంఘటనల వల్లనే కొంత వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ స్వామివారి మాటలు వినకుండానే ఆ వ్యవహారంలో ఏ వ్యక్తి వల్ల అది కలిగిందో వాడే గురువు అనుకున్నాడు వీడు. ఎందుకు? జ్ఞానోదయం జరగటానికి కారణమైనాడు కనుక. కేవలం వ్యావహారికంగానే జరిగిన సంఘటనలో ఈ మాట అనుకున్నాడు వీడు. మొదటి గురువు, శత్రు రూపంలో ఉన్న గురువు. తర్వాత ఆ వ్యక్తి మీద విపరీతమైన కృతజ్ఞతా భావం కలిగింది. లౌకికంగా చూస్తే చాలా చాలా ద్వేషించాల్సిన స్థితిగతులు అవి. కానీ వీడికి మాత్రం విపరీతమైన కృతజ్ఞతా భావం ఆ వ్యక్తి మీద ఇప్పటికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంత మార్పుకు కారణం అదే కదా. ఇప్పుడు అక్కడ ఏం చూసాము? ఒక వ్యక్తి శత్రు రూపంలో ఉన్నా, ఒక వ్యక్తి మిత్ర రూపంలో ఉన్నా, ఎటువంటి సంబంధం ఉన్నా సరే వాడు నా మేలు కోసమే ప్రవర్తించాడు. అక్కడ ఏం మేలు అంటే, తనను అక్కడ ఆ ప్రవర్తనలో గ్రహింపుకు తీసుకునే గుణపాఠాన్ని ఇవ్వటానికి వాడు కారణమయ్యాడు. కానీ వాడు పాపం వాడిదేం లేదు అక్కడ. స్వేచ్ఛ అది తను కల్పించుకున్నది. ఆ సంఘటన అయినా సరే, వ్యక్తి రూపమైనా సరే, శత్రు రూపమైనా సరే, మిత్ర రూపమైనా సరే, గురు రూపమైనా సరే, నువ్వు కల్పించుకున్నదే. అదే సాధకుడు ఇక్కడేమంటున్నాడు? మాతా నృసింహశ్చ, పితా నృసింహ, భ్రాతా నృసింహశ్చ, సఖా నృసింహ. ఏ రూపంలో నాకు ఎదురైనావో అన్ని నీవే స్వామి. ఏమిటి లక్ష్మీ నృసింహ అంశం అంటే? ఒక్క వాక్యంలో ఏం చెప్పుకున్నాం? నిరంజనమైన ప్రవర్తన రూపం. లక్ష్మీ నృసింహ అంశం అంటే నిరంజనమైన ప్రవర్తన రూపం. వీటన్ని రూపంలో నాకు ఎదురైన వాళ్ళెవరు? నిరంజనమైన స్వామి యొక్క ప్రవర్తన రూపం నాకు ఎదురైంది. అందుకే ఎవ్వరు వచ్చి మనను కదిలించి మనకు ఏదైనా బుద్ధి చెప్పినప్పుడు ముందు వాడికి కృతజ్ఞతా భావం ఉండాలి మనకు వాడి పట్ల. అది సానుకూల పరిస్థితిలో చెప్పొచ్చు గుణపాఠము, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెప్పొచ్చు. శత్రు రూపంలో చెప్పొచ్చు, మిత్ర రూపంలో చెప్పొచ్చు, గురువు రూపంలో చెప్పొచ్చు, సఖుడి రూపంలో చెప్పొచ్చు, మాతా రూపంలో చెప్పొచ్చు, పితా రూపంలో చెప్పొచ్చు. ఎట్లా చెప్పినా సరే అక్కడ ఉన్నది ఎవరు? నిరంజన ప్రవర్తన స్వరూపం లక్ష్మీ నృసింహాంశం. ఇది చివరిగా చెప్తున్న అంశం. దీని తర్వాత ఒకటే శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ముక్తాయింపు వస్తుంది. చివరికి అన్నిటినీ కూడా లక్ష్మీ నృసింహ అంశంలో దర్శనం చేయగలిగే పరిపక్వ స్థితికి ఆ సాధకుడు చేరుకుంటాడు. సంసార పీడ నుండి మొదలై పరిపక్వ దశకు ఎదిగాడు. సంసార పీడ ఎట్లా ఉంది? బయటపడే చేయూతనివ్వు అని ఇప్పుడు కూడా అంటున్నాడు. లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి, చేయూతనివ్వమని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు దీనత్వం లేదు అక్కడ. ఆ చేయూత నేను పట్టుకొని ఎక్కుతా.
బావిలో పడ్డవాడిని ముందేమన్నాడు, రక్షించో రక్షించో అని చేయి దాచిపెట్టుకుంటాడు ముందు. చేయి దాచిపెట్టుకుంటే ఎవడు లాగుతాడు పైకి? ఎవడు లాగలేడు. తర్వాత తాను చేయి చాచి ఇప్పుడు అడుగుతున్నాడు సహాయం. ఇప్పుడు నేనే దాన్ని పట్టుకొని ఎక్కేస్తా, నువ్వు నువ్వు ఉండు చాలు, తాడేస్తే చాలు, ఆ తాడిని పట్టుకొని ఎక్కేస్తా. ఈ స్థితి అంటే పరిపక్వ సాధన స్థితికి ఈ శ్లోకం చూపిస్తుంది. సృష్టిలో ఏది ఎదురైనా సరే అది స్వామి యొక్క నిరంజన ప్రవర్తన స్వరూపం. ఆ రూపంలో ఉన్నవాడు జీవుడని మనం చూస్తే బోల్తాపడ్డాం. ఆ రూపంలో ఉన్నవాడు మనకు ఒక మంచి గుణపాఠం చెప్పాడని అర్థం. ఏమిటి? నీ ప్రవర్తనను సవరించుకో, సర్దుకో. సృష్టి రూపం ఏమిటి? సమస్య వచ్చింది అంటే సర్దుకో అంటోంది. సమస్య వచ్చింది అంటే తప్పు నీదే, ఏమన్నా కానీగాక తప్పు నీదే. ఎవరికి వాళ్ళు అట్లా అనుకోవాలి. తప్పు నీదే అని ఒకటి మీద నెట్టి అందరు చూడొద్దు. ఎవరికి వాళ్ళు అట్లా అనుకోవాలి. సర్దుకున్నావా అది మాయమవుతుంది, సర్దుకోలేదా ఇంకా చిలువలు పలువలు అవుతుంది. నీరు లీకేజ్ వస్తుంది చూసారా ఎప్పుడన్నా? లీకేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక్క చోటు నుండి ముందు లీకేజ్ కనిపిస్తుంది మనకు, అవునా? మనం దాన్ని మూసేస్తే అది ఏం చేస్తుంది? లోపల నీరు ఇట్లా పాకుతుంది. ఎప్పుడైనా ఇట్లా ఇట్లా రాదు. భూమిలో అయినా సరే ఇట్లా అడ్డంగా పాకుతుంది నీళ్ళు, ఇట్లా కిందికి వెళ్ళదు నీరు. అప్పుడు ఏం చేస్తుంది? వ్యాపించి అనేక రంధ్రాలను సృష్టించి అంతటా కారుతుంది అది, అవునా? ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక్క చోటు నుండి వస్తే దాన్ని మూసే ప్రయత్నం చేసాం. కానీ దాని ఎక్కడి నుండి నీరు ముందు ఆ లీకేజ్ వస్తుందో అక్కడ మూసేసి ఉంటే ఇదంతా ఆగిపోయేది. మనం ఒకటే దాంట్లో మూసేసాం. అంటే ఒక్క వ్యక్తి నుండి మనకి ఎప్పుడైనా సమస్య వస్తుంటే మనం ఏం చేస్తాం? వాడి మీద దోషం చూపించి వాడిని సర్దే ప్రయత్నం చేస్తాం. చేసేటప్పటికి ఏమవుతుంది? నీకు బుద్ధి రాలేదు కాకపోతే నాలుగు మూలల నుంచి అది వస్తుంది. అన్ని రకాల సమస్యలు వచ్చి మీద పడతాయి. అందరు అట్లాగే ప్రవర్తిస్తున్నాడు అంటారు. అప్పుడు అందరు నన్ను ఎవరు అర్థం చేసుకోడు అంటారు. అప్పుడు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేటప్పటికి ఏమైంది? ఇన్ని రూపంలో నీకు బుద్ధి వచ్చేటట్టే చేస్తుంది. ఒక్కచోట సర్దుకుంటే మొత్తం అంతా సవరింపబడుతుంది. సృష్టిలో కష్టం అన్నది అన్ని ఏకరువు పెట్టినంతసేపు నీలోనే దోషం ఉందని అర్థం. సృష్టి క్లియర్గా ఒకటే, అది మళ్ళీ అమెండ్మెంట్స్ మార్చదు. అది ఒకసారి డిజైన్డ్. అది ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే, ఎవరికైనా సరే, అజ్ఞాని నుండి జ్ఞాని దాకా ఒకటే సూత్రం ఉంటుంది. ఎవడైనా ఆ సూత్రానికి బంధింపబడే ఉండాలి, కట్టుబడి ఉండాలి. బంధింపబడి అంటే కట్టుబడి అనుసరించాలి. ఇప్పుడు ఇన్ని రూపాల్లో లక్ష్మీ నృసింహ అంశాన్ని చూస్తున్న సాధకుడు తన స్థితిని తాను ఎదిగే రూపంగా చూసి ఈ చేయూతతో నేను దాటేస్తా. ఇన్ని అంశాలతో నాకు చేయూతనిస్తున్న నీకు ఇంకేమనాలి? ఏ రూపంలో నమస్కారం చెప్పాలి? ఎవరికొక్కరికి నమస్కారం చెప్పాలి? ఇప్పుడు అది పరమ కృతజ్ఞతాభావం అంటాం. సృష్టి పట్ల పరమ కృతజ్ఞతాభావం. ఎంత కారుణ్యం లేకపోతే నా వెంటబడి నన్ను సవరిస్తుంది, అంతేనా? అనుకొని ఆ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయటమే హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అన్న సకలం నృసింహ అన్న అంశం వచ్చిన తర్వాత అది అనట్లేదు. ఇక్కడ ఏమన్నారు? మాతా నృసింహశ్చ పితా నృసింహ, భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ, విద్యా నృసింహశ్చ ద్రవిడం నృసింహ, స్వామి నృసింహశ్చ సకలం నృసింహ. ఇంకా మళ్ళీ మమ కరావలంబం దేహి అనలేదు. ఇది కృతజ్ఞతాభావం, పరమ కృతజ్ఞతాభావం. ఇక్కడ దర్శనం చేసినా అదే. ఇక్కడ మాతా పిత భ్రాత సఖ విద్యా ద్రవిడం స్వామి అన్నీ నీకు మిత్రువు శత్రువు నీవాడు నావాడు గురువు అన్ని రూపాల్లో ఉన్నది ఒకే నిరంజన ప్రవర్తన స్వరూపం. నిన్ను కూడా ఆ నిరంజనమే చేస్తుంది. అంత నమ్మకం ఉంచాలి. ఎవరి ద్వారా వచ్చినా సరే ఏ కర్మ మనకు అంటకుండా చేసే సృష్టి మనతో ఎప్పుడూ ఉంది. నువ్వు కావాలనుకున్నా నీకేది అంటదు, నువ్వు దూరాలనుకున్నా ఏది అంటదు. అది గ్రహించి బ్రతికేవాడు హాయిగా బ్రతుకుతాడు. లేకపోతే నిరంజనుడు అయి ఉండి కూడా బంధాన్ని అనుభవిస్తాడు.
మొద్దు లాగా. కనుక ఈ ఈ పరిపక్వతకు సాధకుడు ఎదగాలి. చెప్పు. వరాహ రామ నరసింహ రమాది కాంతా క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య. వరాహ రామ నరసింహ రమాది కాంత క్రీడా విలోల విధి శూలి సురా ప్రవంద్య. హంసాత్మకం పరమహంస విహారలీలం పరమహంస విహారలీలం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మాతా నృసింహశ్చ పితా నృసింహః. నేను నృసింహ అంటుంటే నృసింహ అని ఉంది అక్కడ, నరసింహ అని లేదు. నృసింహః. మాతా నృసింహశ్చ పితా నృసింహః. భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః. విద్యా నృసింహో ద్రవిణం నృసింహః. స్వామీ నృసింహः సకలం నృసింహః. ఓం తత్సత్. యత్ అక్షరపదభ్రష్టం